Hi guys, welcome to LTX classes UPSC. So as part of our Indian analysis 3rd April 2026, so ఈ 5 ఆర్టికల్స్ని డిస్కస్ చేయబోతున్నాం. ఫస్ట్ ఆర్టికల్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ కాంట్రవర్సీ టాప్ కోర్ట్స్ క్లారిఫికేషన్. సో వెస్ట్ బెంగాల్లో చాలామంది ఐఏఎస్ ఆఫీసర్స్ని ట్రాన్స్ఫర్ చేసేసారు కదా, దానికి సంబంధించి అనమాట. డస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ పవర్స్ టు ట్రాన్స్ఫర్ అఫీషియల్స్, ఐఏఎస్ అఫీషియల్స్ ఎవరైతే ఉన్నారో వితౌట్ టేకింగ్ ద పర్మిషన్ ఫ్రమ్ యూపీఎస్సీ ఆర్ స్టేట్ గవర్నమెంట్, వాళ్ళకి నచ్చినట్టు వాళ్ళు ట్రాన్స్ఫర్ చేయొచ్చా, వాళ్ళకి అన్ని పవర్స్ ఉన్నాయా అని దాని గురించి డిస్కస్ చేయబోతుంది ఈ ఆర్టికల్. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఇవన్నీ కూడా మీకు ఒక మంచి క్లారిటీ ఇవ్వడానికి హెల్ప్ అవుతుంది సబ్జెక్ట్ మీద. సెకండ్, ఎ పాత్ టు పీస్ ఇన్ వెస్ట్ ఏషియా బియాండ్ పాకిస్తాన్ టాక్స్. సో మెయిన్గా వెస్ట్ ఏషియా లోపల పీస్ గురించి బియాండ్ పాకిస్తాన్ టాక్. ఇప్పుడు పాకిస్తాన్ లోపల యూఏఈ, సౌదీ అరేబియా, ఖతర్, ఈ మొత్తం మినిస్టర్స్ ఇంకా హెడ్స్ ఆఫ్ ది స్టేట్స్ వెళ్ళి కలుస్తున్నారు కదా, మెయిన్లీ టు బ్రింగ్ పీస్. ఇరాన్ని టేబుల్ మీద తీసుకొచ్చి అంతా ఒక నెగోషియేషన్ చేయడానికి. సో ఎ పాత్ టు పీస్ ఇన్ వెస్ట్ ఏషియా బియాండ్ పాకిస్తాన్ డాక్స్ అనమాట, దాని గురించి డిస్కస్ చేయబోతున్నాం. థర్డ్, ఇరాన్ ఫైర్స్ మిసైల్స్ అట్ ఇజ్రాయెల్ గల్ఫ్ స్టేట్స్ యాజ్ ట్రంప్ టాక్స్ ఆఫ్ వైండింగ్ వార్ డౌన్ వార్. సో ట్రంప్ చాలా సీరియస్ స్టేట్మెంట్స్ చేశాడు, మేము వార్ని అతి త్వరగా ముగించేస్తాం, మా దగ్గర అంత పవర్ ఉంది ఎంత పవర్ ఉంది అనగానే ఇజ్రాయెల్ మీద ఎవరు అటాక్ చేశారంట, ఇరాన్ అటాక్ చేసిందంట. సో ఇరాన్ అనేది తగ్గట్లేదు, మీరు మమ్మల్ని ఎంత తక్కువగా చూస్తే అంత ఎగురుతాం అన్నట్టు చెప్తుంది అనమాట. కాంపిటేటివ్ స్పిరిట్ చూపిస్తుంది. గవర్నర్ బౌండ్ బై క్యాబినెట్స్ అడ్వైజ్ ఆన్ రెమిషన్. సో మద్రాస్ హైకోర్ట్, సో ఇట్ టాక్స్ అబౌట్ ది పార్డనింగ్ పవర్స్. మనం ఆర్టికల్ 72 and 161 చూస్తాం కదా. 72 is రిలేటెడ్ టు ప్రెసిడెంట్ అండ్ 161 is రిలేటెడ్ టు గవర్నర్ అనమాట. సో రెమిషన్ అంటే ఏంటి, దానికి సంబంధించి మొత్తం కూడా చూద్దాం అనమాట. అండ్ లాస్ట్, వెస్ట్ ఏషియా క్రైసిస్ హిట్ హీలియం సప్లైస్. సో వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల హీలియం సప్లైస్ కూడా ఎఫెక్ట్ అయ్యాయంట. హీలియంని ఎక్కడెక్కడ వాడతాం అన్నీ కూడా డిస్కస్ చేస్తాం. So these are the 5 articles that we are going to discuss in a comprehensive way as part of our today's Hindu analysis. So మీ అందరికీ నా నుంచి రిక్వెస్ట్ ఏంటంటే లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. So when you do these things, our LTX classes will grow further అనమాట. సో LTX క్లాసెస్ని ఇంకొక స్టెప్ ముందుకు తీసుకోవడానికి వెళ్ళడానికి హెల్ప్ చేస్తుంది. ఇంత యొక్క క్వాలిటీ కంటెంట్ మేము మీ గురించి ఎందుకు ప్రొవైడ్ చేస్తున్నామంటే టు హెల్ప్ పూర్ అండ్ రూరల్ స్టూడెంట్స్ అనమాట. వాళ్ళందరికీ కూడా బెస్ట్ క్వాలిటీ కంటెంట్ వెళ్ళాలని ఒకే ఒక ఉద్దేశంతో తీసుకొస్తున్నాం. సో రిక్వెస్ట్ యూ ఆల్ గైస్ టు కన్సిడర్ లైకింగ్, షేరింగ్, సబ్స్క్రైబింగ్ అండ్ కామెంటింగ్ టు అవర్ LTX క్లాసెస్ అనమాట. సో దట్ చాలామంది ఎవరైతే సిన్సియర్ ఆస్పిరెంట్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా మెయిన్స్ అండ్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఒక అనాలిసిస్ బిల్డ్ అవుతుంది. ఎట్లా మనం చదువుకోవాలి, న్యూస్ పేపర్ని ఎట్లా ఆర్టికల్స్ని డీల్ చేయాలని తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆర్టికల్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంట్రవర్సీ టాప్ కోర్ట్స్ క్లారిఫికేషన్. సో ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కాంటెక్స్ట్ తెలుసుకోవాలి. ఎప్పుడైనా సరే న్యూస్ లోపల ఇదే దాన్ని నేను ఒక 10 days బ్యాక్ ప్రిలిమ్స్ ఆర్టికల్లో చెప్పా. 10 days బ్యాక్ ప్రిలిమ్స్ ఆర్టికల్స్లో ఉన్నది, ఇప్పుడు ఇది మెయిన్స్ ఆర్టికల్లోకి వచ్చిందన్నమాట. ఎప్పుడు కూడా ఫస్ట్ మీరు ఎప్పుడైనా న్యూస్ ఎప్పుడైనా చూడండి, ఒక చిన్న పాయింట్ లాగా వచ్చి దాన్ని మెయిన్స్ ఆర్టికల్లో పెద్ద అనాలిసిస్ రూపంలో వెళ్తుంది అనమాట. సో 10 days బ్యాక్ ఇదే జరిగింది. సో ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్డ్ సీనియర్ బ్యూరోక్రాట్స్ ఇన్ ఎలక్షన్ బౌండ్ స్టేట్స్. సో ఇప్పుడు 4 states ఎలక్షన్స్ అవబోతున్నాయి కదా. ఎగ్జాంపుల్, వెస్ట్ బెంగాల్లో చాలా మంది బ్యూరోక్రాట్స్ని ట్రాన్స్ఫర్ చేసిందనమాట. దీనివల్ల ఏమి ఇప్పుడు రైజ్ అవుతున్నాయి, ఏం ఇంప్లికేషన్స్ రైజ్ అవుతున్నాయి అంటే రైజింగ్ కన్సర్న్స్ అబౌట్ లీగాలిటీ. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి అంత పవర్ ఉందా, ఫెడరల్ ఓవర్ రీచ్ అంటే సెంటర్ స్టేట్ రిలేషన్స్ లోపల స్టేట్స్ యొక్క పవర్స్ లోపలికి వెళ్ళిపోతున్నట్టు, అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్రప్షన్, ఇంకా అడ్మినిస్ట్రేషన్ డిస్టర్బ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు దేని మీద కన్సర్న్స్ ఉన్నాయంటే లీగాలిటీ, ఫెడరల్ ఓవర్ రీచ్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ డిస్రప్షన్. The issue reached judicial scrutiny leading to clarifications by Supreme Court regarding Article 324. సో ఇది లాస్ట్కి ఎక్కడి వరకు వెళ్ళిపోయింది, ఏమైనా సరే మన ఆర్టికల్ 131 తెలుసు కదా, ఫెడరల్ ఇష్యూస్కి సంబంధించి ఏదైనా సరే ఒరిజినల్ జ్యూరిడిక్షన్ ఆఫ్ సుప్రీం కోర్ట్ కింద వెళ్ళిపోతుంది అనమాట. సో ద ఇష్యూ రీచ్డ్ జ్యుడిషియల్ స్క్రూటినీ లీడింగ్ టు క్లారిఫికేషన్స్ బై సుప్రీం కోర్ట్. సో దీని మీద సుప్రీం కోర్ట్ క్లారిటీ ఇచ్చిందనమాట రిగార్డింగ్ ఆర్టికల్ 324 అండ్ లిమిట్స్ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ పవర్. సో దీనికన్నా ముందు మీకు తెలియాలి ఏంటంటే ఆర్టికల్ 324 to 329 డీల్స్ విత్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా. సో ఎలక్షన్స్ని కండక్ట్ చేయడానికి సుప్రీం బాడీ ఎవరు,
324 ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా యొక్క మెంబర్స్ని చైర్మన్ ఎవరు అపాయింట్ చేస్తారు? ప్రెసిడెంట్ అపాయింట్ చేస్తారు బై హిజ్ హ్యాండ్ అండ్ సీల్. సో ఓవరాల్ సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ ఎవరు కంట్రోల్ అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. 326 ఏమొచ్చి యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. సో 18 years దాటిన ప్రతి ఒక్కరికి కూడా ఓటేసే హక్కు చెప్పేది ఏంటి? యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. 327, 328 ఏం చెప్తుందంటే ఎలక్షన్కి సంబంధించి పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్కి లా చేసే పవర్ ఉంది. ఇది బాగా గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. 327 అండ్ 328 ఏంటి? పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్కి ఎలక్షన్స్కి సంబంధించి వాటి యొక్క ఎలక్షన్స్కి సంబంధించి లాస్ చేసుకునే పవర్ ఉంది. అండ్ 329 ఏంటంటే డీలిమిటేషన్కి సంబంధించి అనమాట. కోర్ట్స్ ఆర్ బార్డ్. సో ఎలక్షన్ టైంలో ఆ డీలిమిటేషన్ ఏదైతే పెడుతుందో ఆ కాన్స్టిట్యుయెన్సీస్, ఆ ఫిక్సింగ్ ఆఫ్ బౌండరీస్, అందులో కోర్ట్స్ ఆర్ బార్డ్ అని చెప్పేది ఆర్టికల్ 329 అనమాట. సో దీని గురించి చూద్దాం అనమాట. సో సుప్రీంకోర్టు ఏం చెప్పింది? కోర్ ఇష్యూ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వర్సెస్ స్టేట్ అథారిటీ. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తోప, స్టేట్ గవర్నమెంట్స్ తోప. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్డ్ కీ అఫీషియల్స్. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కీ అఫీషియల్స్ని ట్రాన్స్ఫర్ చేసిందంటే ఎవరెవరు? చీఫ్ సెక్రటరీ ఆఫ్ ది స్టేట్ని ట్రాన్స్ఫర్ చేసింది, డీజీపీ ఎక్సెట్రా, వితౌట్ ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్. ఆ స్టేట్లో ఉన్న చీఫ్ సెక్రటరీస్ని, డీజీపీని అందరినీ ట్రాన్స్ఫర్ చేసింది. ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటంటే నార్మల్గా ఎప్పుడైనా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా రిక్వెస్ట్ చేస్తుంది, స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళు ఏం చేస్తుంది అంటే ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. బట్ ఇక్కడ ఎవరి యొక్క ప్రయర్ కన్సెంట్ తీసుకోలేదు, ప్రయర్ కన్సెంట్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్స్. యాజ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ ఫెడరల్ కంట్రీ, స్టేట్లో ఏ యాక్షన్స్ తీసుకున్నా సరే స్టేట్ గవర్నమెంట్ యొక్క పర్మిషన్ తీసుకోవడం అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అనమాట. సో స్టేట్స్ ఆర్గ్యూడ్. సో స్టేట్స్ ఏమని చెప్తున్నారు ఇప్పుడు? దిస్ ఈజ్ వయలేషన్ ఆఫ్ ఫెడరల్ స్ట్రక్చర్. ఇండియా లోపల ఫెడరలిజం ఉంది. సెంటర్ అండ్ స్టేట్స్ బోత్ గెట్ దేర్ అథారిటీ ఫ్రమ్ కాన్స్టిట్యూషన్. సో దాన్నే కదా మనం ఫెడరలిజం అంటాం. 7th షెడ్యూల్ ఉంది, ఆర్టికల్ 246 ఉంది, యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కంకరెంట్ లిస్ట్, ఇవన్నీ ఎందుకు మెన్షన్ చేస్తాం? వీ హ్యావ్ స్ట్రిక్ట్ ఫెడరలిజం ఇన్ ఇండియా. సో ఇప్పుడు ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రాన్స్ఫర్ చేసిందో దిస్ ఈజ్ లైక్ వైలేషన్ ఆఫ్ అవర్ ఫెడరల్ స్ట్రక్చర్ అనమాట. మన ఫెడరల్ స్ట్రక్చర్ని వైలేట్ చేస్తున్నట్టు చెప్పింది. అండ్ సెకండ్ థింగ్, దిస్ ఈజ్ అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్. సో అడ్మినిస్ట్రేటివ్ పారాలిసిస్, మొత్తం అడ్మినిస్ట్రేషన్ అంతా డౌన్ అయిపోతున్నట్టు చెప్తుంది. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏమని జస్టిఫై చేసుకోండి? నెసరీ ఫర్ ఎన్ష్యూరింగ్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒకటే చెప్తుంది, ఆర్టికల్ 324 ప్రకారం వీ గాట్ కంప్లీట్ కంట్రోల్. చెప్పే కదా, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గాట్ కంప్లీట్ కంట్రోల్. సో టు కండక్ట్ ఎలక్షన్స్. 324 ఏం చెప్తుంది? సూపర్విజన్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ కంప్లీట్ ఎలక్షన్స్ టు కండక్ట్ ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్ పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో ఇప్పుడు మేము ఫ్రీ అండ్ ఫెయిర్ గా ఎలక్షన్ కండక్ట్ చేయాలంటే ఇప్పుడు ఆ చీఫ్ సెక్రటరీ, ఆ డీజీపీ అక్కడ ఉంటే మేము కండక్ట్ చేయలేమనేది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా స్టాండ్ అనమాట. కీ క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు కోర్టు ముందు ఉన్న క్వశ్చన్ ఏంటి? కెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓవర్ రైడ్ స్టేట్ కంట్రోల్ ఓవర్ బ్యూరోక్రాట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ? ఇదే కదా మెయిన్ క్వశ్చన్. సో ఒకప్పుడు ఎలక్టోరల్ రోల్స్, ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్టోరల్ రోల్స్, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, SIR, ఈ ప్రాసెస్ లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అన్నది మాకు 324 ప్రకారం, 326 ప్రకారం అండ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ 1950 ప్రకారం, ఈ మూడిట్ల ప్రకారం మాకు ఎలక్టోరల్ రోల్స్ ప్యూరిఫై చేసే రైట్ ఉంది. సో మాకు కాన్స్టిట్యూషనల్ అథారిటీ ఉందని చెప్పారు. అక్కడ ఓకే, స్టేట్స్ అన్ని కూడా యాక్సెప్ట్ చేసాయి. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు చూడండి, కెన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓవర్ రైడ్ స్టేట్ కంట్రోల్ ఓవర్ బ్యూరోక్రాట్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ? సో ఇప్పుడు ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ అని నేమ్ పెట్టుకొని, స్టేట్ కంట్రోల్ కూడా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా దాటగలదా? అది ఇప్పుడు మెయిన్ క్వశ్చన్ అనమాట. సో ఇప్పుడు మనకి ఆర్టికల్ 324 యొక్క స్కోప్ తెలియాలి. సో 324 ఏం చెప్తుంది? స్కోప్ అండ్ నేచర్ ఆఫ్ పవర్స్. చెప్పా కదా, ఆర్టికల్ 324 గివ్స్ ఎవరికి పవర్ ఇస్తుంది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ప్లీనరీ పవర్స్. దేని గురించి? ఓవరాల్ సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్. చెప్పండి, ఆర్టికల్ 324 గివ్స్ ఓవరాల్ సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు కండక్ట్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్. గుర్తుపెట్టుకోండి, ఈ పదాలు ఎప్పుడు వాడాలన్నమాట. ఆర్టికల్ 324 అంటే ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గెట్స్ ప్లీనరీ పవర్స్ ఫర్ ఓవరాల్ సూపరింటెండెన్స్, డైరెక్షన్ అండ్ కంట్రోల్ ఆఫ్ ఎలక్షన్స్ టు కండక్ట్ ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అనమాట. సో సుప్రీంకోర్టు ఇంటర్ప్రిటేషన్ ఏంటి? ఫ్రమ్ మోహిందర్ సింగ్ గిల్ కేస్ అంట. సో సుప్రీంకోర్టు 324ని ఇంటర్ప్రిట్ చేసింది ఏ కేసు లోపల? మోహిందర్ సింగ్ గిల్ కేస్. సో అందులోపల ఏం చెప్పింది?
ఆర్టికల్ 324 ఇస్ అ రిజర్వాయర్ ఆఫ్ పవర్ అన్నదంట. అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చాలా పవర్స్ ఉన్నాయని దీన్ని బట్టి తెలిసిపోతుంది. ఆర్టికల్ 324 ఇస్ అ రిజర్వాయర్ ఆఫ్ పవర్ అనేసి ఏ కేసులో చెప్పింది? మోహిందర్ సింగ్ గిల్ కేసులో చెప్పింది. కెన్ బి యూజ్డ్ వెన్ నో స్పెసిఫిక్ లాస్ ఎగ్జిస్ట్. సో ఇది చాలా ఇంపార్టెంట్. మన ఇండియా లోపల 3 ఆర్గన్స్ ఆఫ్ ది గవర్నమెంట్ ఉంటుంది. ఏంటది? లెజిస్లేటివ్, ఎగ్జిక్యూటివ్, జ్యుడిషియరీ. Election Commission of India falls under the executive part, but our India has what? Legislative supremacy. ఇది గుర్తుపెట్టుకోండి. ఇట్లాంటి కాన్సెప్ట్స్ ఎవరు మీకు చెప్పరు. ఇవన్నీ కూడా మీకు పాలిటీ కోర్ క్లాసెస్లో మీ టీచర్కి తెలిస్తే చెప్తారు, లేకపోతే లేదు. ఇన్ ఇండియా ప్రాక్సిమేట్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ అనేది ఎవరికి ఇచ్చాం మనం? పీపుల్ అనేవాళ్ళు ఎంపీస్ అండ్ ఎమ్మెల్యేస్కి ఇచ్చాం అనమాట. అంటే కంప్లీట్ కంట్రోల్ ఆఫ్ ఇండియా మీద లాస్ చేసే పవర్ ఎవరికి ఉంది? లెజిస్లేచర్స్కి ఉందన్నమాట. అందుకే మీరు ఆర్టికల్ 75 సబ్ క్లాస్ 3 చూసుకుంటే యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ. ఎందుకు కలెక్టివ్లీ రెస్పాన్సిబుల్ టు లోక్సభ? పీపుల్ హ్యావ్ గివెన్ డైరెక్ట్ పవర్ టు ఎంపీస్ అనమాట. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి చాలా పవర్స్ ఉన్నాయి ఎగ్జిక్యూటివ్ కింద, బట్ కెన్ బి యూజ్డ్ వెన్ నో స్పెసిఫిక్ లా ఎగ్జిస్ట్. ఇందాక మీకు ఆర్టికల్ 328 అండ్ 327 చెప్పాను. సో అందులో ఏం చెప్పాం? ఎలక్షన్స్ సంబంధించి పార్లమెంట్ అండ్ స్టేట్ లెజిస్లేచర్స్కి ఏమున్నది? లా చేసే అధికారం ఉంది. ఆ లాలో ఏదైనా మెన్షన్ చేసి ఉందనుకోండి, అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది ఫాలో అవ్వాలి. అవి లేనప్పుడు తన దగ్గర ఎక్స్ట్రా పవర్స్ వస్తాయన్నమాట. కెనాట్ బి యూజ్డ్ వెన్ లాస్ ఆల్రెడీ ఆక్యుపైస్ ద ఫీల్డ్. సుప్రీం కోర్ట్ చెప్పేసింది. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీ యొక్క ఆర్గ్యుమెంట్స్ లోపల ఇది డైరెక్ట్గా మెన్షన్ చేయాలి. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే చేస్తుందో వాటిలన్నిటి గురించి కూడా మీరు మాట్లాడాలి. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి 324 కింద చాలా పవర్స్ ఉన్నాయి. బట్ వెన్ దేర్ ఎగ్జిస్ట్ లా, లెజిస్లేటివ్ సుప్రమసీ ఉన్న కంట్రీ లోపల ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఆ ప్లేస్ని ఆక్యుపై చేయలేదు. లా ఆల్రెడీ ఆక్యుపైస్ ద ఫుల్. ఇంప్లిఫికేషన్స్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ పవర్ ఈస్ బ్రాడ్ బట్ నాట్ అబ్సల్యూట్. ఇది గుర్తుపెట్టుకోండి. వాట్ యు గెట్ ఫ్రమ్ సుప్రీం కోర్ట్స్ ఇంటర్ప్రిటేషన్ ఇన్ మోహిందర్ సింగ్ గిల్ కేస్ చాలా చాలా ఇంపార్టెంట్. జ్యుడిషియల్ పర్స్పెక్టివ్లో ఈ ఆర్టికల్స్ అన్ని మీకు చాలా హెల్ప్ అవుతాయి. సో మోహిందర్ సింగ్ గిల్స్ కేస్ ప్రకారం మీ అందరికీ ఏం చెప్పింది? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి బ్రాడ్ పవర్స్ ఉన్నాయి వెన్ ద లా డజంట్ ఎగ్జిస్ట్, బట్ వెన్ ద లా ఎగ్జిస్ట్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డజంట్ గెట్ ఎనీ అబ్సల్యూట్ పవర్స్. దాని కంప్లీట్ పవర్స్ లాని ఓవర్ రైడ్ చేసే పవర్ వాళ్ళకి లేదు. సో లా ఈజ్ గ్రేటర్ దాన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. సో మోహిందర్ సింగ్ గిల్ కేసులో నాకైతే ఇది అర్థమైంది. వెన్ లా ఈజ్ దేర్, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ టు ఫాలో ఇట్. సో లిమిటేషన్స్ ఆర్ ఆన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ పవర్. The court clarified 2 key constraints. So ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద 2 లిమిటేషన్స్ ఉన్నాయంట. ఫస్ట్ ఏంటి? సుప్రమసీ ఆఫ్ ది లా. So if parliament or state legislature has made laws, election commission must follow them. So article 327 and 328 prakaram both parliament and state legislature got the powers to make laws on the elections of their concern. And indak cheppa kada. So if parliament or state legislature has made laws, election commission of India must follow them. Second, cannot override statutory provisions. Statutory provisions are nothing but laws. సో ఏదైతే ఎఫెక్ట్ ఆఫ్ ది లా ఆఫ్ ది పార్లమెంట్ ఆర్ ది లా ఆఫ్ ది స్టేట్ లెజిస్లేచర్ ఉంటుందో వాటిని ఓవర్ రైడ్ చేసే పవర్ ఎవరి లేదు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా పవర్ లేదు. సెకండ్, రూల్ ఆఫ్ లా అండ్ న్యాచురల్ జస్టిస్. సో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ అనేది వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ యాక్షన్ షుడెంట్ బి ఆర్బిట్రరీ. గుర్తుపెట్టుకోండి, వాళ్ళు చేసుకునే యాక్షన్స్ వాళ్ళకి నచ్చినట్టు ఏది పడితే చేసుకొని వెళ్ళడానికి లేదు. కోర్ట్స్ ఆర్ దేర్ టు కర్బ్ ఆర్బిట్రరీ యాక్షన్స్. సో వాళ్ళు ఏదైతే యాక్షన్స్ తీసుకుంటున్నారో లా లేనప్పుడు ఇట్ హ్యాస్ టు బి ఫాలోయింగ్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్. అంటే ద ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా డెసిషన్, ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా తన యొక్క డెసిషన్ ఇస్తుందో ఇట్ షుడ్ బి ఫెయిర్ అండ్ రీజనబుల్. అది ఎట్లా ఉండాలి? ఫెయిర్గా ఉండాలన్నమాట. అది ఎట్లా అంటే ఒక పార్టీకి బెనిఫిట్ ఇంకొక పార్టీకి బెనిఫిట్ అవ్వకుండా ఉండకూడదు. ఫెయిర్గా ఉండాలి, రీజనబుల్ ఉండాలి. ఫాలో ప్రొసీజరల్ జస్టిస్ అనమాట. ప్రొసీజర్ లోపల కూడా జస్టిస్ ఉన్నట్టు ఉండాలి. కెనాట్ యాక్ట్ ఆర్బిట్రరీలీ. గుర్తుపెట్టుకోండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద డస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఎనీ కన్స్ట్రైంట్స్ ఆర్ లిమిటేషన్స్ అపాన్ ఇట్ అంటే ఏంటి? ఫస్ట్, సుప్రమసీ ఆఫ్ ది లా. సో 327, 328 పిక్చర్ లోపలికి వస్తే సెకండ్ ఏంటి? ఒకవేళ లాస్ లేనప్పుడు దే హ్యావ్ టు ఫాలో ద ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. అంటే కెనాట్ యాక్ట్ ఆర్బిట్రరీలీ, ఇష్టం వచ్చినట్టు యాక్ట్ చేయలేదు. ఇష్యూ ఆఫ్ స్టాచ్యుటరీ బ్యాకింగ్. ఇష్యూ ఆఫ్ స్టాచ్యుటరీ బ్యాకింగ్ అంటే ట్రాన్స్ఫర్ ఆఫ్ ఆల్ ఇండియా సర్వీసెస్. సో ఐఏఎస్లు, ఐపీఎస్లు వీళ్ళందరూ ఉంటారు కదా, దే ఆల్ కమ్ అండర్ ఆల్ ఇండియా సర్వీసెస్ అనమాట. సో ఆల్ ఇండియా సర్వీసెస్కి వచ్చినప్పుడు వాళ్ళకంటూ సపరేట్ యాక్ట్స్ ఉంటాయి. ఒకటేంటి? ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ సపరేట్ ఉంది. సెకండ్, వాళ్ళ సర్వీస్ రూల్స్ ఉన్నాయి.
సో దీస్ ఆఫీసర్స్ ఆర్ అండర్ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ వెన్ సర్వింగ్ ఇన్ ద స్టేట్స్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఆల్ ఇండియా సర్వీసెస్ లోపల ఉన్నప్పుడు వాళ్ళు పార్లమెంట్ సెంట్రల్కి పనిచేస్తారు, స్టేట్ గవర్నమెంట్స్కి పనిచేస్తారు. వాళ్ళు ఎప్పుడైతే స్టేట్ గవర్నమెంట్స్కి పనిచేయడానికి వస్తారో, క్యాడర్ అలొకేట్ అవుతుందో, ఆర్ అండర్ ద స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ వెన్ సర్వింగ్ ఇన్ ద స్టేట్స్. వాళ్ళు స్టేట్స్లో ఉన్నప్పుడు స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ ఉన్నట్టు. నో ఎక్స్ప్లిసిట్ లీగల్ ప్రొవిజన్స్ అలౌవింగ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టు ట్రాన్స్ఫర్ సచ్ ఆఫీసెస్ డైరెక్ట్లీ. సో ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి డైరెక్ట్గా ఆల్ ఇండియా సర్వీసెస్లో ఉన్న అఫీషియల్స్ని ట్రాన్స్ఫర్ చేసే పవర్ ఎలక్షన్ కమిషనర్కి, అంత ఓవర్ ఆర్చింగ్ పవర్స్ అనేవి మనం ఎక్కడ ఇవ్వలేదు అనమాట. కన్క్లూజన్ ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ల్యాక్స్ క్లియర్ స్టాచ్యుటరీ అథారిటీ ఫర్ సచ్ ట్రాన్స్ఫర్స్. సో చూడండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే చేసిందో ఆ ట్రాన్స్ఫర్స్ అనేవి కరెక్ట్ లేదు. ఎందుకు? ఇట్ డజంట్ గాట్ ఎనీ స్టాచ్యుటరీ అథారిటీ. ఆల్ ఇండియా సర్వీసెస్ యాక్ట్ చెప్పలేదు, సర్వీస్ రూల్స్ చెప్పలేదు. సో దీస్ ఆఫీసర్స్ ఆర్ గవర్నడ్ బై ద స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్ అనమాట. సో పక్క స్టేట్ గవర్నమెంట్ పర్మిషన్ అడగాలి వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు. నెక్స్ట్ ఫెడరలిజం కన్సర్న్స్ ఏంటి? స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ ఫాల్ అండర్ ద స్టేట్ లిస్ట్ అనమాట. సో మనకి ఆర్టికల్ 315 ప్రకారం యూపీఎస్సి అండ్ ఎస్పీఎస్సి, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఎస్పీఎస్సి రెండు ఉంటాయి అనమాట. సో స్టేట్ పబ్లిక్ సర్వీసెస్ అనే ఎవరికన్నా వస్తే స్టేట్ లిస్ట్ లోపలికి వస్తాయి. ట్రాన్స్ఫర్స్ వితౌట్ స్టేట్ కన్సర్న్ అండర్మైన్ కోఆపరేటివ్ ఫెడరలిజం. సో ఒక ఆఫీసర్ని మీరు ట్రాన్స్ఫర్ చేస్తున్నప్పుడు స్టేట్ పర్మిషన్ తీసుకోకపోతే ఇట్ విల్ అండర్మైన్ వాట్? కోఆపరేటివ్ ఫెడరలిజం. సో కోఆపరేటివ్ ఫెడరలిజం మనం ఇంటర్ స్టేట్ కౌన్సిల్ 263 లోపల కూడా చదువుతాం. ఫెడరలిజంలో 2 ఆస్పెక్ట్స్ ఉంటాయి, ఒకటి కోఆపరేటివ్, ఇంకొకటి ఏంటి? కాంపిటేటివ్. సో ఈ రెండు ఫోస్టర్ చేస్తేనే ఇండియా విల్ గ్రో. ఈ రెండు ఫోస్టర్ చేయనప్పుడు సపరేషన్ టెండెన్సీస్ ఇవన్నీ పెరిగిపోతూ ఉంటాయి అన్నమాట. సో స్టేట్ కన్సెంట్ లేకుండా ఇవన్నీ ట్రాన్స్ఫర్ చేస్తే ఏమవుతుంది? కోఆపరేటివ్ ఫెడరలిజం అనేది అండర్మైన్ అయితే నెక్స్ట్ క్రియేట్ అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టెబిలిటీ. సో అడ్మినిస్ట్రేటివ్ ఇన్స్టెబిలిటీ పెరుగుతుంది అనమాట. సో సుప్రీం కోర్ట్స్ కీ క్లారిఫికేషన్స్. ఆర్టికల్ 324 గివ్స్ ప్లీనరీ పవర్స్ బట్ నాట్ అన్ఫిటెడ్. సో ఆర్టికల్ 324 చాలా పవర్స్ ఇచ్చింది. సో ఆన్ ఓవరాల్ కంట్రోల్, సూపరింటెండెన్స్ అండ్ డైరెక్షన్ ఆఫ్ ఎలక్షన్స్ మొత్తానికి సంబంధించి చాలా పవర్స్ ఇచ్చింది. బట్ నాట్ అన్ఫిటెడ్ అంటే అన్లిమిటెడ్ కాదు, అవి అబ్సల్యూట్ కాదు. సో ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కెనాట్ బైపాస్ లాస్ మేడ్ బై ది లెజిస్లేచర్. సో ఏదైతే 328 కూడా అదే చెప్తుంది అనమాట. స్టేట్ లెజిస్లేచర్ లా చేసే పవర్స్ ఉంది రిగార్డింగ్ ఇట్స్ ఎలక్షన్. సో స్టేట్ గవర్నమెంట్ స్టేట్ లెజిస్లేచర్ చేసిన లాస్ బైపాస్ చేయలేదు అండ్ కెనాట్ యాక్ట్ ఆర్బిట్రరీలీ. ఇట్ హ్యాస్ టు ఫాలో ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్. న్యాచురల్ జస్టిస్ ప్రిన్సిపల్స్ని ఫాలో అవ్వాల్సిందే. ట్రాన్స్ఫర్స్ మస్ట్ హ్యావ్ లీగల్ బ్యాకింగ్. సో ట్రాన్స్ఫర్స్కి పక్కాగా ఏముండాలి? లీగల్ బ్యాకింగ్ ఉండాలి. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ రోల్ ఏంటి? ఎన్ష్యూర్ ఎలక్షన్స్ నాట్ టేక్ ఓవర్ గవర్నెన్స్. సో ఎలక్షన్స్ని చూసుకోవడమే దాని యొక్క బాధ్యత, గవర్నెన్స్ తీసుకోవడం దాని యొక్క బాధ్యత కాదు. కన్సర్న్ ఆఫ్ అన్చెక్డ్ పవర్. సో అన్చెక్డ్ పవర్, ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి కంప్లీట్ పవర్ ఇచ్చిస్తే ప్రాబ్లం ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ట్రెడిషనల్లీ డిపెండ్స్ ఆన్ స్టేట్ మిషనరీ ఫర్ ఎలక్షన్స్. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎలక్షన్స్ చేయాలంటే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, పోలీస్ అఫీషియల్స్ అందరూ కూడా ఏంటి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి సపోర్ట్ చేయాలి. ఇప్పుడు జ్యుడిషియరీ ఎఫెక్టివ్గా ఫంక్షన్ చేయాలంటే స్టేట్ మిషనరీ, సెంట్రల్ గవర్నమెంట్ మిషనరీ మొత్తం జ్యుడిషియరీకి సపోర్ట్ చేయాలి. ఫ్రీక్వెంట్ ట్రాన్స్ఫర్స్ మే డిమోరలైజ్ సివిల్ సర్వెంట్స్. ఇప్పుడు ఒకడు కష్టపడి పని చేస్తున్నాడు, వాడిని ఇష్టం వచ్చిన ట్రాన్స్ఫర్ చేస్తే వాడికి ఏమొస్తుంది? ఇట్ విల్ డిమారలైజ్ హిమ్. రేజ్ సస్పిషన్ ఆఫ్ బయాస్ వితౌట్ డ్యూ ప్రాసెస్. సో సస్పిషన్ పెరిగిపోతుంది అనమాట ఆన్ ది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాస్ ఇంటిగ్రిటీ. కోర్ట్స్ వ్యూ ఏంటి? అన్చెక్డ్ పవర్ ఈజ్ ఏలియన్ టు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. సో డైరెక్ట్గా చెప్పేసింది కోర్టు, అన్చెక్డ్ పవర్. నేను కూడా ఇదే స్టాండ్ మీద ఉంటాను. ఇట్ నాట్ ఓన్లీ ఈజ్ రిలేటెడ్ టు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఎవరికైనా లెజిస్లేచర్ అవని, ఎగ్జిక్యూటివ్ అవని, జ్యుడిషియరీ అవని, అన్చెక్డ్ పవర్ ఈజ్ ఏలియన్ టు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. మనం ఎవరికి కూడా అన్చెక్డ్ పవర్ ఇవ్వకూడదు. నాకు ఇప్పుడు మీరు పవర్ ఇచ్చారు, టీచింగ్ చేసే పవర్ ఇచ్చారు, నన్ను రెగ్యులేట్ చేసే పవర్ కూడా మీ దగ్గర ఉండాలి. నాకు అన్లిమిటెడ్ పవర్ ఇచ్చేస్తే నేను కూడా కొంతకాలానికి మాన్స్టర్ అయిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. సో అన్చెక్డ్ పవర్ ఈజ్ ఏలియన్ టు కాన్స్టిట్యూషనల్ ఆర్డర్. సో సిగ్నిఫికెన్స్ ఆఫ్ ది ఇష్యూ ఏంటి? క్లారిఫైస్ లిమిట్స్ ఆఫ్ కాన్స్టిట్యూషనల్ బాడీస్. సో ఇష్యూ వల్ల ఒకటి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాకి ఎంత లిమిట్, ఎంత పరిధిలో ఉండాలో అర్థమైపోయింది. సెకండ్ ఏంటి? రూల్ ఆఫ్ లాని, ఫెడరల్ బ్యాలెన్స్ని రీఇన్ఫోర్స్ చేసింది. సో ఇప్పుడు మోహిందర్ సింగ్ గిల్ ఈ కేసు మీరు చూసారు కదా. ఇప్పుడే మోహిందర్ సింగ్ గిల్ కేసు వల్ల మీకు ఇంకోటి క్లారిటీ ఏమొచ్చింది? రూల్ ఆఫ్ లా ఫెడరల్ బ్యాలెన్స్ రీఇన్ఫోర్స్ చేసింది, ప్రివెంట్స్ ఇన్స్టిట్యూషనల్ ఓవర్ రీచ్. ఒక ఇన్స్టిట్యూషన్ వేరే ఒక ఇన్స్టిట్యూషన్స్ లోపలికి దూరకుండా హెల్ప్ అయింది అనమాట. ఛాలెంజెస్ ఏంటి?
వీ హ్యావ్ టు బ్యాలెన్స్ ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ వర్సెస్ ఫెడరల్ అటానమీ. సో ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ కూడా చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫ్రీ, ఫెయిర్ అండ్ ట్రాన్స్పరెంట్ ఎలక్షన్స్ అయితేనే డెమోక్రసీ యొక్క గోల్ రీచ్ అయినట్టు అనమాట. ఒకవైపు ఎలక్టోరల్ ఇంటిగ్రిటీ బ్యాలెన్స్ చేసుకుంటే ఇంకొక వైపు ఫెడరల్ అటానమీ ఉండేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్, అబ్సెన్స్ ఆఫ్ క్లియర్ లీగల్ ఫ్రేమ్వర్క్ ఫర్ సచ్ సిచ్యువేషన్స్. సో ప్రెసెంట్ అయితే ఎట్లాంటి సిచ్యువేషన్స్ వచ్చినప్పటి గురించి లీగల్ ఫ్రేమ్వర్క్ లేదు. సో రిస్క్ ఆఫ్ పొలిటికల్ మిస్యూజ్ బై బోత్ స్టేట్స్ అండ్ ది సెంటర్. సో దీనివల్ల పొలిటికల్ మిస్యూజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. వే ఫార్వర్డ్ ఏంటి? enact clear statutory guidelines on ECS power over officials during elections. సో దీని గురించి సపరేట్ లా చేయండి, చేస్తే ఎవరు కూడా దీన్ని మిస్యూజ్ చేసుకునే ఛాన్స్ ఉండదు. సో ఎనాక్ట్ క్లియర్ స్టాచ్యుటరీ గైడ్లైన్స్. సెకండ్, స్ట్రెంథెన్ కన్సల్టేటివ్ మెకానిజమ్స్ విత్ ద స్టేట్ అనమాట. సో మెయిన్గా స్టేట్ గవర్నమెంట్స్తో కన్సల్టేటివ్ మెకానిజమ్స్ ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటా. అంటే ఏంటి? ఆర్టికల్ 263 వాడేసి ఇంటర్ స్టేట్ కౌన్సిల్, సెంటర్ స్టేట్ కౌన్సిల్ పెట్టేసి వాళ్ళతో డిస్కషన్స్ చేయండి. ఎన్ష్యూర్ ట్రాన్స్పరెంట్ క్రైటీరియా ఫర్ ట్రాన్స్ఫర్. ఇప్పుడు నువ్వు ట్రాన్స్ఫర్ చేస్తున్నావు అంటే దాని గురించి ఒక ట్రాన్స్పరెంట్ క్రైటీరియా ఉండేటట్టు చూసుకోండి. అండ్ జుడిషియల్ ఓవర్ సైట్. సో ఆబ్వియస్లీ దిట్ హ్యాస్ టు బి అండర్ ద జుడిషియల్ రివ్యూ. సో ఏ అథారిటీ ఎవరు తప్పు చేసినా సరే దే హ్యావ్ టు కమ్ అండర్ ద ప్రివ్యూ ఆఫ్ జుడిషియల్ రివ్యూ. అప్పుడే అన్ని అథారిటీస్ కూడా చెక్లు ఉంటాయి అనమాట. జుడిషియరీ హ్యాస్ టు బి దేర్, ప్రిన్సిపల్స్ ఆఫ్ నేషనల్ జస్టిస్ని అప్హోల్డ్ చేయడానికి అనమాట. సో ఇవన్నీ కూడా మెన్షన్ చేస్తేనే మన యొక్క ఆన్సర్ అనేది ఎక్సలెంట్గా అవుతుంది. సో ఇవన్నీ కూడా మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ మీ అన్ని డిస్కస్ చేస్తున్నాను. ఐ హోప్ యూ ఆల్ గైస్ ఆర్ యూటిలైజింగ్ దమ్ ఎఫెక్టివ్లీ. So the controversy highlights a classical constitutional tension between free, fair elections and federal governance. While Article 3 power empowers Election Commission of India significantly, the Supreme Court has reaffirmed that the such powers must operate within the boundaries of law, fairness and federalism. So అట్లాంటి పవర్స్ ఏమైనా ఉన్నా సరే బౌండరీస్ ఆఫ్ ఫెడరలిజం లోపల వర్క్ చేయాలనేసి సుప్రీం కోర్ట్ చెప్పిందనమాట. సో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మోహిందర్ సింగ్ గిల్ కేసు వాడుకొని మీ యొక్క ఆన్సర్ని ప్రజెంట్ చేస్తే మీకు ఇంకా ఎక్స్ట్రా మార్క్స్ వచ్చే ఛాన్సెస్ అనేవి చాలా అంటే చాలా ఎక్కువ ఉన్నాయన్నమాట. Examine the scope and limitations of the powers of Election Commission of India under the 324 of the Constitution. డైరెక్ట్ గా ఎట్లాంటి క్వశ్చన్ వచ్చిందంటే ఒక నార్మల్ ఆస్పిరెంట్ ఇంకా మనీసర్ స్టూడెంట్ వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ కనబడాలి. సో స్కోప్ అండ్ లిమిటేషన్స్ అంటే ఒక నార్మల్ ఆర్టికల్ 324 ఆ పార్ట్ 15 ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లో ఉంటుంది, దానికి ఈ పవర్స్ ఉన్నాయి ఇవన్నీ అన్ని నార్మల్ గా చెప్పుకుంటూ వెళ్తాడు. మనీసర్ స్టూడెంట్ మోహిందర్ సింగ్ జైన్ కేసు గురించి మాట్లాడతాడు. రీసెంట్ ఇంట్రొడక్షన్ లోపల డైరెక్ట్ గా ఏం మెన్షన్ చేస్తాడు? ప్రెసెంట్ జరుగుతున్న కాంటెక్స్ట్ మెన్షన్ చేస్తాడు. ఈ క్వశ్చన్ రావడానికి కాంటెక్స్ట్ మెన్షన్ చేసి ఆన్సర్ నా వేలో తీసుకొని వెళ్తాడు అనమాట. వీళ్ళిద్దరికి చాలా డిఫరెన్స్ ఉంటుంది. మనీసర్ స్టూడెంట్కి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి వెన్ హీ యూటిలైజెస్ దమ్ అనమాట. సో మీ యొక్క ఆన్సర్ రైటింగ్ని ఒక ఫ్లేవర్ఫుల్గా ఒక మంచి మసాలేదారుగా తయారు చేసుకుంటారని అనుకుంటున్నాను అనమాట. మేక్ ష్యూర్ యూ రైట్ ఆన్సర్స్. వెన్ యూ రైట్ ఆన్సర్స్ యూ విల్ గెట్ ర్యాంక్ అనమాట. నెక్స్ట్, a path to peace in West Asia beyond Pakistan talks. So one second guys, water తాగేస్తాను. Okay, second article, a path to peace in West Asia beyond Pakistan talks. So this is the second article which we are going to discuss. So West Asia గురించి చాలా అంటే చాలా ఆర్టికల్స్ వస్తున్నాయి. ఐఎమ్ ట్రయింగ్ ఆల్ యాంగిల్స్ సో దట్ you guys will not miss a single question out from this area అన్నమాట. So context. A recent diplomatic initiative led by Pakistan involving countries like Saudi Arabia. సో మెయిన్గా రీసెంట్గా మీ అందరికీ ఒక కాంటెక్స్ట్ సెట్ చేద్దాం. సో ఎవరెవరైతే ఫస్ట్ టైం అనాలిసిస్ వింటున్నారో అసలు ఏమీ తెలీదు. సో రీసెంట్గా ఏమైందంటే మీ అందరికీ తెలిసిందే, తెలియకుండా ఎవరు లేరు. ఇరాన్ ఒకవైపు ఉంది, ఇజ్రాయెల్ అండ్ యుఎస్ ఒకవైపు ఉన్నాయి. వీళ్ళిద్దరికీ డిషుమ్ అవుతుంది. సో ఇరాన్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని బ్లాక్ చేసింది. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ పెర్షియన్ గల్ఫ్ నుంచి
గల్ఫ్ ఆఫ్ ఓమాన్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో ఇప్పుడు ఇరాన్ అనేది ఏం చేస్తుందంటే తన యొక్క ప్రాక్సీ వార్ని యూజ్ చేసేసి ఇజ్రాయెల్ని యూఎస్ని అటాక్ చేయడం కన్నా యుఏఈ వీటిలన్నింటిని అటాక్ చేస్తుంది అనమాట. సో దీనికోసం ఒక మీడియేటర్ వచ్చారు. ఆ మీడియేటర్ ఎవరు? పాకిస్తాన్ ఏమంటుంది, నేను ఇప్పుడు మీ అందరి యొక్క ప్రాబ్లమ్స్ని మీడియేట్ చేస్తాను, మీరు అందరూ కూడా కొట్టుకోవద్దు, మీ వల్ల ప్రపంచం అంతా అన్స్టేబుల్ అయిపోతుంది అనేసి చెప్తున్నారు అనమాట. సో దానికి సంబంధించి ఇప్పుడు ఈ ఆర్టికల్ డిస్కస్ చేయబోతుంది అనమాట. సో మేక్ షూర్ యూ గైస్ గెట్ ద కాంటెక్స్ట్ రైట్. సో ఎప్పుడు కాంటెక్స్ట్ అనేది మన మైండ్లో కరెక్ట్గా ఉండాలి. సో ఎవరైతే ఫస్ట్ టైం హిందూ అనాలిసిస్ వింటున్నారో, ఫస్ట్ టైం మనీసర్ అనాలిసిస్ వింటున్నారో మీ అందరికీ ఇదంతా అర్థమైంది అనుకుంటున్నాను. So a recent diplomatic initiative led by Pakistan involving countries like Saudi Arabia, Turkey and Egypt అన్నమాట. ఎవరెవరిని? పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ అండ్ ఈజిప్ట్ aims to explore pathways for peace in West Asia. సో వెస్ట్ ఏషియా లోపల పీస్ గురించి ఈ డిప్లొమాటిక్ ఇనిషియేటివ్ అనేది తీసుకొచ్చాను అనమాట. మెయిన్గా మీడియేషన్ టైప్ అనమాట. However, the article argues that such efforts are only preliminary and insufficient given the deep-rooted geopolitical tensions. సో ఏదైతే ఇప్పుడు పాకిస్తాన్ చేస్తుందో అవన్నీ ఏంటి? ప్రిలిమినరీ అంటే జుజుబి చిన్నవి అండ్ ఇన్సఫిషియంట్, పెద్ద మ్యాటర్ అవ్వవు. ఎందుకంటే ప్రెసెంట్ ఉన్న జియో పొలిటికల్ టెన్షన్స్ అట్లాంటివి. ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదు. వెస్ట్ ఏషియా లోపల ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే ఇరాన్ ఈజ్ బ్యాక్డ్ బై షియాస్. సో ఇరాన్ లోపల ఎవరు ఉంటారు? షియాస్ ఉంటారు. మెయిన్గా ముస్లిమ్స్లో 2 సెక్ట్స్ ఉంటాయి. పాకిస్తాన్ లోపల ఎవరు ఉంటారు? సున్నీస్ ఉంటారు అనమాట. పాకిస్తాన్, యుఏఈ అన్ని కూడా. సో మెయిన్గా వాళ్ళకి ట్రస్ట్ లేదు. అండ్ అబ్సెన్స్ ఆఫ్ క్రెడిబుల్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్. మెయిన్గా ఏంటంటే స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ లేవు. వెస్ట్ ఏషియా లోపల ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే వెస్ట్ ఏషియా డజంట్ హ్యావ్ ఎనీ స్ట్రాంగ్ ఇన్స్టిట్యూషన్స్ లేకపోవడం వల్ల ఆర్డర్ అనేది ఈజీగా ఫెయిల్ అయిపోతుంది అనమాట. ఇన్స్టిట్యూషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ఇన్స్టిల్లింగ్ ద ఆర్డర్ ఇన్ ద ఏరియా. సో మెయిన్గా వెస్ట్ ఏషియా లోపల మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి? డీప్ రూటెడ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఉన్నాయి, ల్యాక్ ఆఫ్ ట్రస్ట్, పార్ట్నర్స్ మధ్య ట్రస్ట్ లేదు, అబ్సెన్స్ ఆఫ్ క్రెడిబుల్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్. సో దాని బేస్ మీద ఆర్టికల్ అనమాట. సో డీటెయిల్డ్ అనాలిసిస్ లోపలికి వెళ్దాం. So, illusion of diplomatic breakthrough. The Islamabad meeting appears significant but is only a small step. So, దాన్ని ఏమంటున్నారు? ఇతను ఇల్యూషన్ అంటున్నారు అనమాట. మీరు ఇప్పుడు ఏమీ చేయలేదు, జస్ట్ ఇది ఒక స్టార్టింగ్ స్టెప్ అంతే, దీని ద్వారా ఏమి ఎండ్ అయిపోదు. రియల్ ఛాలెంజెస్ లైస్ ఇన్ ఇంప్లిమెంటేషన్. ఇప్పుడు ఇస్లామాబాద్లో మీటింగ్ అయింది, జస్ట్ అదొక స్మాల్ స్టెప్. రియల్ ఛాలెంజ్ ఏంటి? నువ్వు దాన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? రీకన్సిలింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్. సో ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంది. ఇప్పుడు ఇరాన్ ఉందంటే ఇరాన్కి ఒక ఇంట్రెస్ట్ ఉంది, యూఏఈకి ఒక ఇంట్రెస్ట్ ఉంది, ఖతర్కి ఒకటి ఉంది, ఇజ్రాయెల్కి ఒకటి ఉంది, సో యూఎస్కి ఒకటి ఉంది. సో అందరి యొక్క ఇంట్రెస్ట్ని ఎట్లా బ్యాలెన్స్ చేస్తావు? దీన్ని ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తావు? రీకన్సిలింగ్ కాన్ఫ్లిక్టింగ్ ఇంట్రెస్ట్. టాక్స్ ల్యాక్ క్లారిటీ, అథారిటీ అండ్ ఎన్ఫోర్సబిలిటీ. ఈ టాక్స్ లోపల ఏం లేదంట? క్లారిటీ లేదంట. ఎవరి యొక్క రోల్ ఏంటి, ఎవరు దీన్ని ఎన్ఫోర్స్ చేయబోతున్నారు, ఎట్లా దీన్ని ఎన్ఫోర్స్ చేయబోతున్నారు, దాని గురించి క్లారిటీ లేదు. సో మెయిన్ ప్రాబ్లం ఏంటి? సీజ్ ఫైర్ యాజ్ ద ఫస్ట్ బట్ డిఫికల్ట్ స్టెప్. సో పీస్ ప్రాసెస్ మస్ట్ బిగిన్ విత్ సీజ్ ఫైర్. ఎప్పుడైనా అంతే. ఇప్పుడు మొన్నటి వరకు మీకు తెలుసు పాలస్తీన్, ఇజ్రాయెల్ కొట్టుకున్నాయి, హమాస్ అండ్ ఇజ్రాయెల్ కొట్టుకున్నారు. అక్కడ పీస్ ప్రాసెస్ స్టార్ట్ అవ్వడానికి ఫస్ట్ చేయాల్సింది ఏంటి? సీజ్ ఫైర్. మీరు అందరూ సలార్ చూసారు కదా, సలార్ లోపల మొత్తం అందరూ కొట్టేసుకుంటూ ఉంటారు. అప్పుడు సలార్ లోపల ఆ లేడీ క్యారెక్టర్ ఏం చేస్తుంది? సీజ్ ఫైర్ అనౌన్స్ చేస్తుంది అనమాట. మీరు అందరూ కొంతసేపు ఆగండి, నెక్స్ట్ చూద్దాం అంటుంది అనమాట. సో పీస్ ప్రాసెస్ మస్ట్ బిగిన్ విత్ సీజ్ ఫైర్. సో పీస్ ప్రాసెస్ అనేది దేంతో స్టార్ట్ అవ్వాలి? సీజ్ ఫైర్తో స్టార్ట్ అవ్వాలి. హౌఎవర్ నో సైడ్ ఈజ్ రెడీ టు కన్సీడ్. సో ఎవరు కూడా సీజ్ ఫైర్ డిక్లేర్ చేయడానికి రెడీగా లేరు. ఒకవైపు యుఎస్ రెడీగా లేదు, ఇంకొక వైపు ఇరాన్ రెడీగా లేదు, ఇంకొక వైపు ఇజ్రాయెల్ కూడా రెడీగా లేదు అనమాట. ఎవరు రెడీగా లేరు టు కన్సీడ్ పీస్. నో క్లియర్ విక్టరీ ఫర్ ఎనీ పార్ట్నర్. ఇప్పుడు ఎవరు గెలిచారు, ఎవరు ఓడారో కూడా తెలియట్లేదు. యుఎస్ అండ్ ఇజ్రాయెల్ హ్యావ్ షిఫ్టింగ్ అండ్ అగ్రెసివ్ ఆబ్జెక్టివ్స్ అనమాట. సో యుఎస్, ఇజ్రాయెల్ ఒకటే ఉన్నాయి. ఎట్లయినా సరే ఇరాన్ మొత్తాన్ని కుప్పకూల్చేయాలి, కంట్రోల్లోకి తీసుకొచ్చారని వాళ్ళు ఉన్నారు. ఇరాన్ రిమైన్స్ రెసిలియంట్ అండ్ అన్విల్లింగ్ టు సరెండర్. ఇరాన్ ఒకటే. వాళ్ళ యొక్క ప్రాక్సీ పార్ట్నర్స్ హమాస్, హెజ్బుల్లాని యూజ్ చేసేసి స్ట్రైట్ ఆఫ్ హార్మజ్ని ఆపేసి రెసిలియంట్గా ఉంది, అది సరెండర్ అవనంటుంది అనమాట. సో స్ట్రాటజిక్ అండ్ పొలిటికల్ కన్స్ట్రెయింట్స్ ఏంటి?
డొమెస్టిక్ పాలిటిక్స్ లీడర్స్ కెనాట్ అపియర్ వీక్ అనమాట. మెయిన్ ప్రాబ్లమ్స్ ఏంటి, ఇప్పుడు ఒకవేళ ఒక కంట్రీ సరెండర్ అయ్యింది, లేకపోతే ఒక కంట్రీ పీస్ని అనౌన్స్ చేసింది, సీజ్ ఫైర్ అనౌన్స్ చేసింది అంటే ప్రాబ్లం ఏంటి, ఆ లీడర్ ఎట్లా కనబడతాడు, వీక్గా కనబడతాడు. అది లీడర్స్కి ఉండాలని లేదు. నెక్స్ట్ మిలిటరీ డైనమిక్స్, ఆన్ గోయింగ్ స్ట్రైక్స్ అండర్మైన్ నెగోషియేషన్స్ అనమాట. సో మిలిటరీ డైనమిక్స్ ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఆన్ గోయింగ్ స్ట్రైక్స్ అనేవి నెగోషియేషన్స్ని అండర్మైన్ చేస్తుంది అనమాట. సో వార్ హ్యాస్ నాట్ రీచ్డ్ స్టేజ్ ఆఫ్ మ్యూచువల్ ఎగ్జాషన్. సో ఎగ్జాషన్ అంటే ఏంటి, సో ఇప్పుడు ఎప్పుడైనా మీరు కొన్ని ఫైటింగ్ మూవీస్ చూస్తుండండి, హీరో విలన్ కొట్టుకుంటారు, హీరో విలన్ ఫుల్గా కొట్టుకుంటారు, మధ్యలో ఇద్దరు ఎగ్జాస్ట్ అయిపోతారు అనమాట. ఆ డీని కొట్టలేను అంటే ఈ రాని కొట్టలేను అంటాడు, ఆ సిచ్యువేషన్స్ వస్తుండే అనమాట. సో అట్లాంటి స్టేజ్ లెవెల్కి వార్ ఇంకా రాలేదు, ఇంకా ఫ్రెష్గా ఉంది. వీళ్ళ దగ్గర మిసైల్స్ ఫుల్గా ఉన్నాయి, వాళ్ళ దగ్గర కూడా మిసైల్స్ ఫుల్గా ఉన్నాయి అనమాట. ట్రస్ట్ డెఫిసిట్ అండ్ ఎస్కలేషన్ రిస్క్స్ అనమాట. మెయిన్ ప్రాబ్లం ఏంటి, ట్రస్ట్ డెఫిసిట్. సో జీరో ట్రస్ట్ అమాంగ్ స్టేక్ హోల్డర్స్, ఒకరి మీద ఒకరికి ట్రస్ట్ అనేది లేదు. సెకండ్, యుఎస్ యాక్షన్స్, అటాక్స్ డ్యూరింగ్ నెగోసియేషన్స్ డీపెన్ సస్పిషన్. సో యుఎస్ ఒకవైపు ఏమంటుంది, పీస్ అంటుంది, ఇంకొక వైపు మిసైల్ చేసేస్తుంది అనమాట. సో యుఎస్ఏ మెయిన్ థ్రెట్, ఈ ప్రపంచం మొత్తానికి పెద్ద థ్రెట్ ఎవరంటే ట్రంప్ అని అడిగితే. ఇరాన్ డిస్ట్రస్ట్ మీడియేటర్స్ లైక్ సౌదీ అరేబియా అండ్ యూఏఈ. ఇరాన్ అసలు వీళ్ళు నమ్మట్లేదు, ఎందుకంటే ఇరాన్ సీ సౌదీ అరేబియా అండ్ యూఏఈ యాజ్ అ ప్రాక్సీస్ ఆఫ్ యుఎస్ఏ. సో అందుకోసం ఇరాన్ వీళ్ళు నమ్మట్లేదు. రీజనల్ టెన్షన్స్ ఏంటి, పాకిస్తాన్ ఇరాన్ ఫ్రిక్షన్. సో పాకిస్తాన్కి ఇరాన్కి ఫ్రిక్షన్ ఉంది, అండ్ టర్కీ ఇంటర్నల్ కర్దిష్ ఇష్యూ. సో టర్కీ లోపల కూడా ఇంటర్నల్ కర్దిష్ ఫోర్సెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కూడా ఇష్యూస్ ఉన్నాయి. టర్కీ ఎకానమీ బాగాలేదు, జీడిపి బాగా పడిపోయింది, ఇన్ఫ్లేషన్ చాలా ఎక్కువ ఉంది. పాకిస్తాన్ పరిస్థితి కూడా అదే, వాళ్ళకి చాలా ఇష్యూస్ ఉన్నాయన్నమాట. నెక్స్ట్, వీక్ మీడియేషన్ ఫ్రేమ్వర్క్, పాకిస్తాన్ లెడ్ ఇనిషియేటివ్స్ లైక్ న్యూట్రాలిటీ. సో పాకిస్తాన్ మొన్న ఏదైతే మొత్తం లీడర్స్ ఆఫ్ వెస్ట్ ఏషియన్ పిలిచిందో ఆ ఇనిషియేటివ్ లోపల ఏం లేదు, న్యూట్రాలిటీ లేదు, గ్లోబల్ లెజిటిమసీ లేదనమాట, అందరూ యాక్సెప్ట్ చేసే విధంగా లేదు. చైనాస్ రోల్ ఏంటి, లిమిటెడ్ టు ప్రపోజల్స్ అండ్ పర్సుయేషన్. సో చైనా అనేది యాక్టివ్గా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, ఎందుకంటే చైనా తన యొక్క ఎకానమీని ఇప్పుడు రీబౌండ్ చేసుకుంటుంది. సో చైనాస్ రోల్ లిమిటెడ్ టు ప్రపోజల్స్ అండ్ పర్సుయేషన్. సో ఎఫెక్టివ్ మీడియేషన్కి ఏం కావాలి, క్రెడిబుల్ అండ్ యాక్సెప్టెడ్ థర్డ్ పార్టీ. సో ఎఫెక్టివ్గా మీడియేషన్ జరగాలంటే ఏంటి, మనకు ఒక క్రెడిబుల్ అండ్ యాక్సెప్టెడ్ థర్డ్ పార్టీ కావాలి. నాకెందుకో ఇండియా అనిపిస్తుంది, నిన్న కూడా ఇట్లానే ఒక ఆర్టికల్ మనం డిస్కస్ చేసాం కదా. సో క్రెడిబుల్ అండ్ యాక్సెప్టెడ్ థర్డ్ పార్టీ ఇస్ ద ఎఫెక్టివ్ మీడియేషన్ రిక్వైర్స్ అనమాట. సో ఎన్ఫోర్స్మెంట్ ఛాలెంజెస్, ఇప్పుడు ఎన్ఫోర్స్మెంట్ ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి, ఈవెన్ ఇఫ్ సీజ్ ఫైర్ ఒకవేళ యాక్సెప్ట్ చేసినా సరే, హూ ఎన్షూర్స్ కంప్లైంట్స్, అసలు యుఎస్ఏ అటాక్ చేయకుండా, ఇరాన్ అటాక్ చేయకుండా ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు, మిడిల్లో ఉండి ఎవరు చూసుకుంటాడు, అది ఫస్ట్ ప్రాబ్లం. రిక్వైర్స్ మిలిటరీ ప్రెజెన్స్. సో పక్క ఎట్లాంటి ఎన్ఫోర్స్మెంట్ జరగాలంటే మిలిటరీ ప్రెజెన్స్ కావాలి, దీనివల్ల ఇంటర్నేషనల్ మ్యాండేట్ కావాలి. ఇంటర్నేషనల్ మ్యాండేట్ లోపల పర్మనెంట్ 5 ఉంటారు, P5, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, అందులోనే యునైటెడ్ నేషన్స్ ఉంది, యుఎస్ ఉంది. సో అది యాక్సెప్ట్ చేయదు. So only United Nations backed force can provide legitimacy. So United Nations backed force can only provide legitimacy. So UNSC decisions make this difficult. So యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో P5 అంటారు కాబట్టి వాళ్ళు ఇది యాక్సెప్ట్ చేయరు అనమాట. సో మిలిటరీ ప్రెజెన్స్ ఉండాలి, యునైటెడ్ నేషన్స్ బ్యాక్వర్డ్ ఫోర్స్ అంటే వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. సో దానివల్ల ఈ ఇష్యూ లోపల ఈ టాక్స్ ఏవైతే ఉన్నాయో జస్ట్ స్టార్టింగే, ఈ టాక్స్ వల్ల ఏం బెనిఫిట్ ఉండదు అనేసి ఆథర్ చెప్తున్నాడు అనమాట. సో లెసన్స్ ఫ్రమ్ ద హిస్టరీ. సో సూయజ్ కెనాల్ క్రైసిస్ ఎప్పుడైంది, 1956. యుఎన్ పీస్ కీపింగ్ ఫోర్సెస్ సక్సీడెడ్ వెన్ మేజర్ పవర్స్ సపోర్టెడ్ ఇట్. సో మెయిన్గా ఎట్లాంటి ఇష్యూ, వెస్ట్ ఏషియా లోపల పీస్ కావాలంటే మనకి యుఎన్ బ్యాక్డ్ మిలిటరీ ప్రెజెన్స్ కావాలి. సో పీస్ కీపింగ్ ఫోర్సెస్ అక్కడికి వెళ్తేనే అవుతుంది అనమాట. మేజర్ పవర్ సపోర్ట్ చేయాలంటే P5 సపోర్ట్ చేయాలి. సో యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్ అనమాట. ఆల్టర్నేటివ్ వెన్ యుఎన్ఎస్సి ఇస్ బ్లాక్డ్ అనమాట. సో ఎప్పుడైతే యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్లో ఒకటి సపోర్ట్ చేస్తున్నాడు, ఒక రెజల్యూషన్ ఇంకోటి సపోర్ట్ చేయట్లేదు అన్నప్పుడు యునైటింగ్ ఫర్ పీస్ రెజల్యూషన్ అనేది పాస్ చేస్తే మంచిదనేసి అంటున్నారు అనమాట. కీ టేక్ అవే ఏంటి, UN వర్క్స్ ఓన్లీ వెన్ పవర్ఫుల్ నేషన్స్ కోఆపరేట్. సో పవర్ఫుల్ నేషన్స్ కోఆపరేట్ చేసినప్పుడు అవుతుంది. ఇప్పుడు పవర్ఫుల్ నేషన్స్ ఎవరెవరు, US, చైనా, ఇండియా, రష్యా, ఫ్రాన్స్, ఇట్లాంటి వాళ్ళు సపోర్ట్ చేసినప్పుడు యునైటెడ్ నేషన్స్ యొక్క పనులు అనేవి వర్క్ అవుతాయి. సో రోల్ ఆఫ్ గ్లోబల్ పవర్స్, US
యుఎస్ ఇస్ ద మెయిన్ యాక్టర్, సెంట్రల్ బట్ ఇన్కన్సిస్టెంట్ యాక్టర్ అనమాట. అది ఎప్పుడు ఎవరి వైపు వెళ్తుందో ఎవరికి తెలియదు. చైనా ఏంటి, ఎన్ష్యూరింగ్ డిప్లొమాటిక్ ప్లేయర్ అనమాట, ఎమర్జింగ్ డిప్లొమాటిక్ ప్లేయర్. అది ఇప్పుడు డిప్లొమసీ లోపలికి వస్తుంది, అన్ని కంట్రీస్ ఇన్ఫ్లుయెన్స్ చేసే పొజిషన్ వచ్చింది. గల్ఫ్ కంట్రీస్ ఫినాన్షియల్ అండ్ రీజనల్ ఇన్ఫ్లుయెన్స్, వాళ్ళ దగ్గర ఫుల్గా డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే బికాస్ ఆఫ్ దేర్ ఆయిల్ రిజర్వ్స్. ఏషియన్ ఏంటి, పొటెన్షియల్ న్యూట్రల్ సపోర్టర్స్ అనమాట. ఏషియన్ కంట్రీస్ ఏవైతే అసోసియేషన్ ఫర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్, 11 నేషన్స్ ఉన్నాయి కదా, పొటెన్షియల్ న్యూట్రల్ సపోర్టర్స్ అని కూడా మనం పిలుస్తాం అనమాట. సో ఇండియాస్ స్ట్రాటజిక్ ఆపర్చునిటీ అంటే డైరెక్ట్గా చెప్తున్నా కదా, ఇండియా అనేది ఎఫెక్టివ్ థర్డ్ పార్టీ న్యూట్రల్ పార్టీ కింద యాక్ట్ చేయొచ్చు. ఇండియా షుడ్ అవాయిడ్ డైరెక్ట్ ఎంటాంగిల్మెంట్, డైరెక్ట్గా ఇండియా మధ్యలో దూరితే ఇండియా దొరికిపోద్ది. ఎంగేజ్ డిప్లొమాటికల్లీ విత్ ఆల్ సైడ్స్. సో డైరెక్ట్గా ఎంటాంగిల్మెంట్ వెళ్ళి ఇప్పుడు నువ్వు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేస్తున్నాను, ఇరాన్కి సపోర్ట్ చేస్తున్నాను, యూఎస్కి సపోర్ట్ చేస్తున్నాను అనొద్దు. సో ఎంగేజ్ డిప్లొమాటికల్లీ విత్ ఆల్ సైడ్స్, అన్ని సైడ్స్తో కూడా డిప్లొమాటికల్లీ నువ్వు లింక్ అవ్వు. పొటెన్షియల్ రోల్ ఏంటి, లీడ్ గ్లోబల్ సౌత్ ఇనిషియేటివ్ అట్ యుఎన్ అనమాట. సో మెయిన్గా డెవలపింగ్ కంట్రీస్ యొక్క ఇంట్రెస్ట్ నువ్వు పెట్టు. సో మా అందరికి ఇప్పుడు ఆయిల్ ఇష్యూస్, ఆయిల్ ప్రైజెస్ పెరిగిపోతున్నాయి, ఇవి పెరిగిపోతున్నాయి, మేము అందరం ఎఫెక్ట్ అవుతున్నామని చెప్పు. లీడ్ గ్లోబల్ సౌత్ ఇనిషియేటివ్ అట్ యుఎన్, అడ్వకేట్ సీజ్ ఫైర్ అనే డైలాగ్. సో ఇండియా అనేది ఎప్పుడు కూడా ఒకటే చెప్తుంది కదా, డైలాగ్ ఈజ్ నెససరీ, వార్ ఈజ్ నాట్ ది సొల్యూషన్. సో సొల్యూషన్ కావాలంటే నీకేం కావాలి, డైలాగ్, ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవాలి, గొడవ ఆడుకోకూడదు. అందుకే ఇండియా ఏం చెప్తుంది, అడ్వకేట్ సీజ్ ఫైర్. ఫస్ట్ సీజ్ ఫైర్ యాక్సెప్ట్ చేసి డైలాగ్ చేయండి. లెవరేజ్ స్ట్రాటజిక్ అటానమీ. ఇండియా దగ్గర ఏదైతే ఎప్పుడైతే మన జవహర్లాల్ నెహ్రూ నాన్ అలైన్మెంట్ మూవ్మెంట్ స్టార్ట్ చేసామో దాన్ని ఇప్పుడు ఏమన్నా మనం స్ట్రాటజిక్ అటానమీ కింద బీజేపీ గవర్నమెంట్ మార్చింది. కాబట్టి మన స్ట్రాటజిక్ అటానమీ ఇప్పుడు ఏదైతే ఉందో దాన్ని లెవరేజ్ చేయి. క్రెడిబిలిటీ అక్రాస్ బ్లాక్స్ అనమాట. ఇండియా క్రెడిబిలిటీ ఉంది, ఎవరి వైపు సపోర్ట్ వెళ్ళదని ఒక క్రెడిబిలిటీ ఉంది, కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి. ఒకటి యునైటెడ్ నేషన్స్, సెకండ్ ఇండియా, వీళ్ళిద్దరూ కూడా కలిస్తే ఇప్పుడు ప్రెసెంట్ సొల్యూషన్కి పీస్ వచ్చే ఛాన్స్ ఉందని సాగుతారు అనమాట. ఇంకా ఇండియా యొక్క ఇంటర్నేషనల్ రోల్ కూడా చాలా పెరుగుతుంది. ఎట్లాంటి ఒక క్రైసిస్ లోపల ఇండియా కనుక ఏదైనా ఒక థింగ్ తీసుకొచ్చిందంటే, ఒక సీజ్ ఫైర్ కానీ ఒక మీడియేషన్ తీసుకొచ్చిందంటే, ఇంటర్నేషనల్ లెవెల్లో ఇండియా యొక్క రోల్ అనేది చాలా బాగా పెరిగిపోతుంది అనమాట. Conclusion: the article highlights that peace in West Asia cannot be achieved through limited or symbolic diplomatic efforts. It requires credible mediation. Mediation కరెక్ట్గా ఉండాలి. Enforceable ceasefire mechanisms. సో ceasefire అయ్యాక అవి ఎట్లా ఎన్ఫోర్స్ చేస్తాం, అండ్ కోఆపరేషన్ అమాంగ్ మేజర్ పవర్స్. ఈ 3 పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇండియా బై మొబిలైజింగ్ ద గ్లోబల్ సౌత్ అండ్ ఎంగేజింగ్ మల్టీలాటరల్లీ కెన్ కంట్రిబ్యూట్ మీనింగ్ఫుల్లీ బట్ ఓన్లీ విత్ ఇన్ ఎ కేర్ఫుల్లీ బ్యాలెన్స్డ్ డిప్లొమాటిక్ ఫ్రేమ్వర్క్ అనమాట. సో ఇండియా అనేది హెల్ప్ చేయగలదు ఓన్లీ విత్ ఎ కేర్ఫుల్ బ్యాలెన్స్డ్ డిప్లొమాటిక్ ఫ్రేమ్వర్క్. సో మన డిప్లొమసీ లోపల ఏముండాలి, బ్యాలెన్స్ ఉండాలి. So discuss the challenges in achieving peace in West Asia and evaluate the role of international and regional actors in facilitating a sustainable ceasefire. So sustainable ceasefire ఏదైతే ఉంటుందో దాన్ని ఫెసిలిటేట్ చేయడానికి అడుగుతున్నా. డిస్కస్ ద ఛాలెంజెస్ ఇన్ అచీవింగ్ పీస్ ఇన్ వెస్ట్ ఏషియా. సో ఫస్ట్ వెస్ట్ ఏషియా లోపల పీస్ రావడానికి ఛాలెంజెస్ ఏంటి, మీడియేషన్ ప్రాబ్లం, lack of trust, నెక్స్ట్ ఎన్ఫోర్స్మెంట్ మెకానిజమ్స్, ఇవన్నీ కూడా మీరు రాయాలి. అండ్ అవాయిడ్ ద రోల్ ఆఫ్ ఇంటర్నేషనల్ అండ్ రీజనల్ యాక్టర్స్ ఇన్ ఫెసిలిటేటింగ్ ఎ స్టేబుల్ సీజ్ ఫైర్. సో ఇంటర్నేషనల్ అంటే యునైటెడ్ నేషన్స్ రోల్ ఏంటి, రీజనల్ యాక్టర్స్ అంటే ఇండియా, ఆసియాన్ యొక్క రోల్ ఏంటి, చైనా యొక్క రోల్ ఏంటి ఇన్ ఫెసిలిటేటింగ్ ఏ సస్టైనబుల్ సీజ్ ఫైర్. సో ఎట్లాంటి ఒక ఆన్సర్స్ మీరు రాసినప్పుడు మీలో ఉన్న స్ట్రాటజిక్ డెప్త్ తెలుస్తుంది అనమాట. మీకు ఇంటర్నేషనల్ రిలేషన్ సబ్జెక్ట్ మీద ఎంత పట్టుందో ఎగ్జామినర్కి ఒక క్లారిటీ వస్తుంది అనమాట. సో దీస్ ఆర్ ద 2 మెయిన్స్ ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ ఇన్ అ కాంప్రిహెన్సివ్ వే. చాట్ జీపీటీ యూజ్ చేయండి, క్వశ్చన్స్ వచ్చినప్పుడు యూజ్ చాట్ జీపీటీ అండ్ రైట్ ఆన్సర్స్. అందులో చూపించిన దాన్ని కావాలంటే చూడకుండా ఒక 2 సార్లు రాయండి, మీకు చాలా బాగా సబ్జెక్ట్ పెరుగుతుంది. మీరు కనుక ఆన్సర్స్ రాయకపోతే మీ యొక్క యూపీఎస్సీ ప్రిపరేషన్కి 1000 స్టెప్స్ దూరం ఉన్నట్టు నేను చెప్తున్నాను. అది గుర్తుపెట్టుకోండి, ఎప్పటికైనా మీకు అది గుర్తొస్తుంది. యువర్ వేస్టింగ్ యువర్ ప్రీషియస్ మనీ ఆఫ్ యువర్ పేరెంట్స్. మీ డబ్బులు మీరు వేస్ట్ చేయట్లేదు, యూఆర్ వేస్టింగ్ ప్రీషియస్ మనీ ఆఫ్ యువర్ పేరెంట్స్. సో వాళ్ళు మీ గురించి ఎంతెంతో కష్టాలు పడి ఎండల్లో పని చేస్తూ మీ గురించి ఇప్పుడు మీరు ఈ క్లాసులు వింటున్నారు. వాళ్ళ యొక్క హోప్స్ మీద మాత్రం నీళ్ళు చల్లకండి. కావాలంటే నీ భవిష్యత్తు నువ్వు పాడు చేసుకో, కానీ మీ పేరెంట్స్ యొక్క నమ్మకాన్ని మాత్రం ఇబ్బంది పెట్టొద్దు. సో ఆన్సర్స్ రాయండి, రైట్ ఆన్సర్స్. మీరు ఆన్సర్స్ రాయకపోతే యూ కెనాట్ కంపీట్ విత్ ఇండియాస్ గ్రేటెస్ట్ అండ్ బ్రైట్ మైండ్స్, ఐఐటియన్స్, ఎయిమ్స్ డాక్టర్స్, పెద్ద వాళ్ళు రాస్తున్న ఎగ్జామ్స్ ఇది. సో ఎట్లాంటి ఎగ్జామ్ మీరు ప్రిపేర్ అవుతున్నప్పుడు యూ హ్యావ్ టు బి ద మోస్ట్
టఫెస్ట్ నట్ టు క్రాక్ అనమాట. సో మీరు ఎట్లా ఉండాలంటే ఇంకా మీతో మాట్లాడాలంటే భయపడాలి అవతల పర్సన్, అట్లా ఉండాలి. సో మేక్ షూర్ యూ యూస్ టెక్నాలజీ, యూ యూస్ దీస్ అనాలిసిస్. మీకు ఎంత డెప్త్ 7 years ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో అదంతా మీకు కలిపి చెప్తున్నాను. సో ఈ పాయింట్స్ అన్ని యూటిలైజ్ చేసుకొని మీరు ఒక మంచి ఆస్పిరెంట్గా తయారవడానికి హెల్ప్ అవ్వండి. సో మేక్ షూర్ యూ గైస్ డూ సచ్ థింగ్స్, ఎందుకంటే టైం అనేది చాలా లిమిటెడ్. సో మీ యొక్క ఏదైతే యూత్ఫుల్ ఏజ్ అయితే ఉందో అన్నింటిలో కూడా వేస్ట్ చేయకుండా వేరంగా జాబ్ కొట్టుకుంటే మీ ఫ్యామిలీకి హెల్ప్ అవుతారు. లేకపోతే మీ ఫ్యామిలీ అనేది ఇంకా కిందకి పడిపోతుంది అనమాట. మీ ఫ్యామిలీని కిందకి పడేసే స్టేజ్కి మాత్రం ఎప్పుడు తీసుకెళ్ళదు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద ప్రిలిమ్స్ ఆర్టికల్. Iran fires missiles at Israel, Gulf states as Trump talks of వైండింగ్ డౌన్ వార్ అనమాట. సో వార్ని మొత్తాన్ని ముగించేస్తాను అనేసి ట్రంప్ నేను పవర్ఫుల్ స్టేట్మెంట్ పాస్ చేశాడు. సో ఇప్పుడు ఆ గ్యాప్లో ఇరాన్ అనేది గల్ఫ్ స్టేట్స్ మీద మిసైల్స్ చేసింది. సో దాని గురించి ఆర్టికల్ అనమాట. సో అట్లా ఉంటుంది, చూసారు కదా, ఒకరి మీద ఒకరికి లేదు. ఇప్పుడు యూఎస్ ఏదైతే ఉందో తన మాట మీద తను నిలబడదు. సో సీజ్ ఫైర్ అంటే వెంటనే మిసైల్ వేసే ఛాన్స్ ఉంటుంది అనమాట. సో కాంటెక్స్ట్: amid escalating tensions in West Asia, Iran launched missile attacks targeting Israel and Gulf states అనమాట. ఇజ్రాయెల్ మీదకి గల్ఫ్ స్టేట్స్ మీదకి వేసింది, సిగ్నలింగ్ ఇట్స్ కంటిన్యూడ్ మిలిటరీ క్యాపబిలిటీ. సో ఇరాన్ దగ్గర మిలిటరీ క్యాపబిలిటీ అని చూపించింది అనమాట. సైమల్టేనియస్లీ యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ indicated that the war may soon end even as hostiles and regional instability persist అనమాట. సో వార్ ఫాస్ట్గా అయిపోతుంది అనేసి చెప్పాడంట. సో ఎస్కలేషన్ డిస్పైట్ de-escalation claims. సో ఇరాన్ మిసైల్ స్ట్రైక్ డెమాన్స్ట్రేట్ కంటిన్యూడ్ ఒఫెన్సివ్ క్యాపబిలిటీ. సో ఇరాన్ ఇప్పుడు డిఫెన్స్గా లేదు, ఎవడొస్తాడో చూసుకుందాం అనే స్టేజ్లోనే ఉందన్నమాట. యూఎస్ని డైరెక్ట్గా అటాక్ చేయలేదు కాబట్టి ప్రాక్సీస్ని, ఇజ్రాయెల్ని వీళ్ళ మీదకి వేసేస్తుంది. సో కంటిన్యూడ్ ఒఫెన్సివ్ క్యాపబిలిటీ చూపిస్తుంది. విల్లింగ్నెస్ టు ఎక్స్పాండ్ కాన్ఫ్లిక్ట్ బియాండ్ ఇజ్రాయెల్. సో ఇజ్రాయెల్ వరకే కాదు, మొత్తం వెస్ట్ ఏషియా మొత్తాన్ని కాన్ఫ్లిక్ట్కి ఎవరెవరైతే యూఎస్ సపోర్టర్స్ ఉంటారో అంతా ఎక్స్టెండ్ చేయడానికి ట్రై చేస్తుంది. కాంట్రడిక్షన్ ఏంటి? యుఎస్ ఏమంటుంది? యుఎస్ క్లెయిమ్స్ వార్ ఈజ్ నియరింగ్ కంప్లీషన్. సో యుఎస్ క్లెయిమ్ ఏంటి? వార్ ఈజ్ నియరింగ్ కంప్లీషన్ అనమాట. దగ్గరికి వచ్చేది మొత్తం ఎండ్ అయిపోయింది, యుఎస్ఏ గెలిచేపోతుంది అనేసి ట్రంప్ చెప్పేస్తున్నాడు. గ్రౌండ్ రియాలిటీ షోస్ ఆన్ గోయింగ్ ఎస్కలేషన్. ట్రంప్ ఒకటి చెప్తాడు, బయట ఒకటి జరుగుతుంది అనమాట. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్. సో జియోపాలిటిక్స్ అండ్ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లొకేషన్స్. సో స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఏంటి? a vital choke point or maritime choke point. It connects Persian Gulf with Gulf of Oman and Arabian Sea. సో గుర్తుపెట్టుకోండి, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది దేనికి మధ్య ఉంటుంది? పర్షియన్ గల్ఫ్ కి గల్ఫ్ ఆఫ్ ఓమాన్ కి మధ్య ఉంటుంది అనమాట. క్వశ్చన్ రావచ్చు, మీద ఇరాన్ ఉంటుంది, కింద ఓమాన్ అండ్ యుఏఈ ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అంటే ఇట్ ఇస్ ద వరల్డ్స్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆయిల్ ట్రాన్సిటిక్ పాయింట్ అనమాట. ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ లొకేషన్, ఎందుకంటే 20% ఆఫ్ ఆల్ ఆయిల్ ట్రేడ్ పాసెస్ త్రూ దిస్ నారో వాటర్ వే. డైరెక్ట్గా ఈ స్టేట్మెంట్ నెక్స్ట్ ఇయర్ ప్రిలిమ్స్లో వచ్చినా సరే మీరు ఆశ్చర్యపోవద్దు. 20% ఆఫ్ ఆల్ traded oil passes through this narrow waterway, making its disruption ఏ మేజర్ థ్రెట్ టు గ్లోబల్ ఎనర్జీ సెక్యూరిటీ అనమాట. సో అక్కడ కనుక డిస్ట్రప్షన్ జరిగితే ఎనర్జీ సెక్యూరిటీ మొత్తం ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నమాట. సో గల్ఫ్ అరబ్ స్టేట్స్. సో నిన్న కూడా ఈ ఆర్టికల్స్ అన్ని డిస్కస్ చేశాను. రిఫర్స్ టు ద మెంబర్స్ ఆఫ్ గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ మొత్తంలో ఎంతమంది ఉంటారు అన్నాను? 6 members ఉంటారు. ఎవరెవరు గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ ఉండే 6 members చెప్పండి. నిన్నే మనం డిస్కస్ చేసాం. గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్ 6 members ఉంటారు. కువైట్, బహ్రెయిన్, ఖతర్, యుఏఈ, ఒమాన్ అండ్ సౌదీ అరేబియా. వీళ్ళు 6 members ఉంటారు అనమాట. ఇన్క్లూడింగ్ ద బహ్రెయిన్ మెన్షన్డ్ as the home of US Navy's 5th fleet అనమాట. సో బహ్రెయిన్, ద యుఏఈ, బహ్రెయిన్ ఉంటుంది, యుఏఈ ఉంటుంది, సౌదీ అరేబియా, ఖతర్, కువైట్ అండ్ ఒమాన్. సో ఇవన్నీ కూడా ఈ 6 కూడా గల్ఫ్ కోఆపరేషన్ కౌన్సిల్స్లో మెంబర్స్. నాకు ఎందుకు ఎక్కడి నుంచి క్వశ్చన్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ అనిపిస్తున్నాయి. సో బహ్రెయిన్ ఉంటుంది, యుఏఈ ఉంటుంది, సౌదీ అరేబియా ఉంటుంది, ఖతర్ ఉంటుంది, కువైట్ ఉంటుంది అండ్ ఒమాన్ ఉంటుంది. సో ఇంటర్నేషనల్ రిలేషన్స్ అండ్ డిఫెన్స్. సో ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, టెక్నాలజీ డిజైన్ టు ఇంటరప్ట్ అండ్ డిస్ట్రాయ్ ఇన్కమింగ్ మిసైల్స్ ఆర్ ఎయిర్ క్రాఫ్ట్. సో ఇజ్రాయెల్ లోపల ఏముంది? ఐరన్ డోమ్ సిస్టమ్ ఉంది. యుఎస్ లోపల ఏముంది? ప్యాట్రియాట్ సిస్టమ్ ఉందన్నమాట. సో ఐరన్ డోమ్ అండ్ ప్యాట్రియాట్ ఏం చేస్తే, ప్యాట్రియాట్ సిస్టమ్స్ ఏం చేస్తే
ఏవైతే ఇన్కమింగ్ మిసైల్స్ ఉంటాయో వాటిని అటాక్ చేసేస్తాయి అనమాట, రివర్స్ వాటి మీద బాంబులు వేసేస్తాయి. ద ఆర్టికల్ మెన్షన్స్ దీస్ సిస్టమ్స్ వర్ యాక్టివ్ ఇన్ దుబాయ్ అండ్ ఇజ్రాయెల్. గుర్తుపెట్టుకోండి, రీసెంట్లీ సీన్ ఇన్ న్యూస్ వాట్ ఈస్ ఐరన్ డోమ్ అండ్ ప్యాట్రియాట్ సిస్టమ్స్ అంటే ఏంటి? దీస్ ఆర్ టెక్నాలజీస్ డిజైన్ టు ఇంటరప్ట్ అండ్ డిస్ట్రాయ్ ఇన్కమింగ్ మిసైల్స్. ఏవైతే ఫారిన్ కంట్రీస్ నుంచి మిసైల్స్ వస్తున్నాయో వాటిని ఇంటర్సెప్ట్ చేసేసి వాటిని అటాక్ చేయడానికి డిస్ట్రాయ్ చేయడానికి మిసైల్స్ అనమాట, ఐరన్ డోమ్ అండ్ ప్యాట్రియాట్. సో ప్యాట్రియాట్ ఎవరిది? యుఎస్ది. ఎసిమెట్రిక్ వార్ఫేర్ అంటే ఏంటి? ఇరాన్స్ యూజ్ ఆఫ్ మిసైల్స్ అండ్ థ్రెట్ టు close a global trade artery, the strait, to counter the conventional military superiority of US and Israel. So asymmetric warfare అంటే ఏంటి? ఇప్పుడు నేనున్నా విక్రమార్కుడు, రవితేజ ఒకవైపు, టెట్లాగర్ రాతోడు ఒకవైపు. రవితేజ దగ్గర అంత పవర్ ఉండదు, అందుకే వాడు ఏం చేస్తాడు? వాడి యొక్క లొకేషన్స్ ని అటాక్ చేయడం, వాడి యొక్క గోడౌన్స్ మీద అటాక్ చేయడం, అన్ని చేస్తున్నాడు. దాన్ని ఏమంటే ఎసిమెట్రిక్ అంటాం అనమాట. రవితేజ డైరెక్ట్ గా అటాక్ చేయకపోతే ఇండైరెక్ట్ గా అటాక్ చేస్తాడు అనమాట. సో ఎకనామిక్స్, ఎనర్జీ సెక్యూరిటీ లోపలికి వెళ్తే ద అన్ఇంటరప్టెడ్ అవైలబిలిటీ ఆఫ్ ఎనర్జీ సోర్సెస్ అట్ అఫోర్డబుల్ ప్రైస్, డిస్రప్షన్ ఇన్ ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ లీడ్స్ టు సప్లై షాక్స్. మెయిన్గా ఇండియా లాంటి కంట్రీ లోపల ఇన్ఫ్లేషన్ ఇంక్రీజ్ అయిపోతుంది, జీడిపి డిక్రీజ్ అవుతుంది, కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పెరిగిపోతుంది అనమాట, మన యొక్క ఎకానమీ పడిపోతుంది. విచ్ టిపికలీ కాజెస్ స్పైక్ ఇన్ గ్లోబల్ క్రూడ్ ఆయిల్ ప్రైసెస్. ఇప్పుడు ప్రెసెంట్ ఒక బ్యారెల్ కాస్ట్ $104కి వెళ్ళిపోయింది. సో వెరీ వన్ బ్యారెల్ ఆఫ్ ఆయిల్ $104 అంటే చూసుకొని అర్థం చేసుకోండి. సో గ్లోబల్ సప్లై చైన్స్కి వెళ్తే ద ఆర్టికల్ హైలైట్స్ హౌ రీజన్ ఇన్స్టెబిలిటీ కెన్ హ్యావ్ ఎ క్యాస్కేడింగ్ ఎఫెక్ట్ ఆన్ గ్లోబల్ ట్రేడ్, స్పెసిఫికలీ రిగార్డింగ్ ఎనర్జీ సప్లై. సో ఒక్క వార్ వల్ల ఎంత ఇంపాక్ట్ ఉందో చూడండి. సో దీని బేస్ మీద ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇచ్చాను చూడండి. కన్సిడర్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ రిగార్డింగ్ ద రీసెంట్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్. సో రీసెంట్ వెస్ట్ ఏషియా కాన్ఫ్లిక్ట్ సంబంధించి క్వశ్చన్స్ చూడండి. ద స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ handles a significant share of global oil trade, అంత 20%, రైట్. Iran's missile strikes were limited only to Israel and did not have effect on Gulf countries. అది అన్నిటి మీద వేసేస్తుంది, యూఏఈ మీద, ఖతర్ మీద, వీళ్ళ మీద వేసేస్తుంది. అదే కదా ప్రాబ్లం ఇప్పుడు. సో సెకండ్ స్టేట్మెంట్ రాంగ్. ఓన్లీ ఒక ఏరియా లోపలికే కాదు, మొత్తం అంతా ఏరియా ఎక్స్టెండ్ అయిపోయింది. ద యునైటెడ్ స్టేట్స్ మెయింటైన్స్ ఎ నావల్ ప్రెజెన్స్ ఇన్ గల్ఫ్ రీజియన్. సో ఇందాక చూసాం కదా బహ్రెయిన్ లోపల ఏముంది? యుఎస్ యొక్క నావీస్ 5th ఫ్లీట్ ఉంది. సో మొత్తం నావీస్ యుఎస్ యొక్క చాలా వరకు డిఫెన్స్ కి సంబంధించి ఇక్కడ ప్రెజెన్స్ ఉంటుంది అనమాట. ఎగ్జాంపుల్ ఏంటి? బహ్రెయిన్ లోపల యుఎస్ నావీస్ 5th ఫ్లీట్ ఉంది. సో యునైటెడ్ స్టేట్స్ మెయింటైన్స్ నావల్ ప్రెజెన్స్ ఇన్ ద గల్ఫ్ రీజన్ అంటే రైట్. ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఇస్ 1 and 3. సో ఇక్కడ ఏమడిగాడు క్వశ్చన్? విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఆర్ కరెక్ట్ అన్నాడు. 2 తప్పు కాబట్టి 2 తీసేయండి. 1 and 1, 3. ద కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ ఏ ఓన్లీ. ఇంత ఈజీగా మనం సాల్వ్ చేయొచ్చు వన్ వీ హ్యావ్ ద కంప్లీట్ డెప్త్ అనమాట. సో ఇట్లా చేసుకుంటూ వెళ్తే మనకి ప్రిలిమ్స్లో ఎక్కువ మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. నెక్స్ట్, గవర్నర్ బౌండ్ బై క్యాబినెట్స్ అడ్వైజ్ ఆన్ రెమిషన్స్. సో మద్రాస్ హైకోర్టు. సో మనకి ఆర్టికల్ 72 ఒకవైపు ప్లస్ 89 యాడ్ చేయండి, ఎంత వస్తుంది? 161. సో దీస్ 2 ఆర్టికల్స్ డీల్స్ విత్ వాట్? పార్డనింగ్ పవర్స్ ఆఫ్, ఇక్కడెవరు? ప్రెసిడెంట్, ఇక్కడెవరు? గవర్నర్. సో పార్డనింగ్ లో టైప్స్ ఉంటాయి అన్నమాట. పార్డనింగ్ లో టైప్స్ ఉంటాయి. ఒకటేంటి? రెమిషన్, రెస్పైట్, కమ్యూటేషన్, రెప్రైవ్ అండ్ పార్డన్. సో పార్డన్ లో రకాలు చూడండి ఎన్ని ఉంటాయో. పార్డన్ అంటే కంప్లీట్ సెంటెన్స్ మొత్తాన్ని తీసేస్తే దాన్ని ఏమంటే పార్డన్. రెప్రైవ్, రెమిషన్, రెస్పైట్ అండ్ కమ్యూటేషన్. ఇక్కడ ఆర్టికల్లో దేని గురించి మెన్షన్ చేశాడు? రెమిషన్ అన్నాడు. రెమిషన్ అంటే ఏంటంటే డిక్రీజింగ్ ద అమౌంట్ ఆఫ్ సెంటెన్స్. ఫర్ ఎగ్జాంపుల్, నాకు 15 years జైలు శిక్ష చేశారు అనుకోండి, నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఆఫ్ నా యొక్క శిక్షని 10 yearsకి తగ్గించారు అనుకోండి, దాన్ని ఏమంటాం? రెమిషన్ అంటాం అనమాట. సో సేమ్ ఇంటెన్సిటీ ఉంటుంది శిక్ష, బట్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గితే దాన్ని ఏమంటాం? రెమిషన్ అంటాం అనమాట. అదే కమ్యూటేషన్ అంటే చేంజింగ్ ద నేచర్. నాకు కఠిన కారాగార శిక్ష చేశారు అనుకోండి, అక్కడి నుంచి ఒక నార్మల్ శిక్షకు మారిస్తే దాన్ని ఏమంటే కమ్యూటేషన్ అనమాట. సో రెమిషన్,
రెస్పైట్, కమ్యూటేషన్, రిప్రైవ్ ఇవన్నీ కూడా ఎవరికి ఉన్నాయి? ప్రెసిడెంట్కి, గవర్నర్కి ఉంటుంది. బట్ ప్రెసిడెంట్కి ఒక పవర్ ఉంటుంది, పార్డనింగ్ డెత్ సెంటెన్స్. సో డెత్ సెంటెన్స్ని పార్డన్ చేసే పవర్ ఎవరి దగ్గర ఉంటుంది? ప్రెసిడెంట్కి. గవర్నర్ దగ్గర డెత్ సెంటెన్స్ని పార్డన్ చేసే పవర్ ఉండదు. సో గవర్నర్ బౌండ్ బై ది అడ్వైజ్ ఆఫ్ క్యాబినెట్స్ అడ్వైజ్ ఆన్ రెమిషన్. సో మనకి ఆర్టికల్ 74 ఉంటుంది, దానికి 89 యాడ్ చేస్తే 163. సో 74 ఏం చెప్తుంది? యూనియన్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై పిఎం షుడ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ ప్రెసిడెంట్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్. సో సేమ్ ఇక్కడ 163 ఏం చెప్తుంది? స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ హెడెడ్ బై సిఎం షుడ్ ఎయిడ్ అండ్ అడ్వైజ్ గవర్నర్ ఇన్ డిశ్చార్జ్ ఆఫ్ హిస్ డ్యూటీస్ అంటిల్ అండ్ అన్లెస్ గవర్నర్ యూజెస్ హిస్ డిస్క్రిషన్ అనేసి ఉంటుంది అనమాట. సో ఇప్పుడు స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సీఎం యొక్క డెసిషన్ మీద గవర్నర్ బైండ్ అయ్యి ఉండాలి. మాక్సిమం కేసెస్ లోపల ఎక్కడైతే కాన్స్టిట్యూషనల్ డిస్క్రిషన్ అవసరమో అక్కడ గవర్నర్ వాడొచ్చు అని 163లో ఉంటుంది. బట్ ఈ గవర్నర్స్ ఏం చేస్తున్నారు? గుబర్నటోరియల్ ఆఫీస్ అవడం వల్ల దర్ యాక్టింగ్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ ది సెంటర్ అనమాట. సెంటర్ యొక్క ఏజెంట్స్ కింద యాక్ట్ చేసేసి వాళ్ళు స్టేట్ గవర్నమెంట్స్ యొక్క అడ్వైజర్స్ని అది యాక్సెప్ట్ చేయట్లేదు. సో దానికి సంబంధించి ఈ క్వశ్చన్, ఈ ఆర్టికల్ అనమాట. సో మద్రాస్ హైకోర్టు ఏం చెప్పింది? రెమిషన్ లోపల స్టేట్ గవర్నమెంట్ ఏం చెప్తే మీరు అది పాటించాల్సిందే. సో a full bench of Madras High Court clarified that governor is bound by the advice of Council of Ministers. So governor is bound by the Council of Ministers while exercising powers under 161. 161 ఎవరి యొక్క పవర్స్? గవర్నర్ యొక్క పార్డనింగ్ పవర్స్, రెమిషన్ ఆఫ్ సెంటెన్స్. The ruling resolves conflicting earlier judgments and reinforces constitutional principles regarding the governor's role అన్నమాట. సో దానికి సంబంధించి ఆర్టికల్. సో ప్రిలిమ్స్ కాన్సెప్ట్స్ ఏంటి? కాన్స్టిట్యూషనల్ పవర్స్ ఆఫ్ ది గవర్నర్. ఆర్టికల్ 161 కింద ఏమేమి పవర్స్ ఉంటాయి? గ్రాంట్స్ ద గవర్నర్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్, రిప్రైవ్, రెస్పైట్, రెమిషన్ ఆఫ్ పనిష్మెంట్ or commute the sentence of any powers convicted of an offense against state law. గుర్తుపెట్టుకోండి, సెంట్రల్ లాకి అతను ఇవ్వలేరు, ఓన్లీ అతను ఏ లాకి ఇవ్వగలరు? స్టేట్ లాకి ఇవ్వగలరు. గుర్తుపెట్టుకోండి, గుర్తుపెట్టుకోండి. సో గవర్నర్ అన్నప్పుడు అంత గ్రాంట్స్ ద గవర్నర్ ద పవర్ టు గ్రాంట్ పార్డన్, రిప్రైవ్, రెస్పైట్, రెమిషన్ ఆఫ్ పనిష్మెంట్ ఆర్ టు సస్పెండ్ ఆర్ లిమిట్ ఆర్ కమ్యూట్ ద సెంటెన్స్ ఆఫ్ ఎనీ పర్సన్ కన్విక్టెడ్ ఆఫ్ అన్ అఫెన్స్ అగైన్స్ట్ స్టేట్ లా. స్టేట్ లాకి సంబంధించి అతను చేయగలరు. కీ డిస్టింక్షన్. రెమిషన్ ఏంటి? రెమిషన్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ తగ్గిస్తుంది. రెమిషన్ రెడ్యూసెస్ ద పీరియడ్ ఆఫ్ సెంటెన్స్ వితౌట్ చేంజింగ్ ఇట్స్ క్యారెక్టర్. సో క్యారెక్టర్ చేంజ్ చేయకుండా పనిష్మెంట్ యొక్క టర్మ్ ని తగ్గిస్తే దాన్ని ఏమంటారు? రెమిషన్ అంటాం అనమాట. సో రెడ్యూసింగ్ ద 10 years ఆఫ్ రిగ్రెస్, రెడ్యూసింగ్ 10 years of rigorous imprisonment to 5, దాన్ని ఏమంటారు? రెమిషన్. సో డెత్ పెనాల్టీ, అన్లైక్ ప్రెసిడెంట్. సో ఆర్టికల్ 72 కింద ప్రెసిడెంట్కి డెత్ సెంటెన్స్కి పార్డన్ ఇచ్చే పవర్ ఉంది. ద గవర్నర్ కెనాట్ గ్రాంట్ ఎ ఫుల్ పార్డన్ ఫర్ ఎ డెత్ సెంటెన్స్. సో డెత్ సెంటెన్స్కి పార్డన్ ఇచ్చే పవర్ గవర్నర్ దగ్గరికి లేదు. దో దే కెన్ సస్పెండ్, రెమిట్ ఆర్ కమ్యూట్ ఇట్. సో ఒక డెత్ సెంటెన్స్ సస్పెండ్ చేయొచ్చు, రెమిట్ చేయొచ్చు, తగ్గించవచ్చు, కమ్యూట్ చేయొచ్చు, బట్ ఈ కెనాట్ pardon it అనమాట. సో బైండింగ్ నేచర్ ఆఫ్ ది అడ్వైస్. సో డిస్క్రిషన్ వర్సెస్ అడ్వైస్. సో ద మద్రాస్ హైకోర్ట్ క్లారిఫైడ్ దట్ గవర్నర్ హ్యాస్ నో ఇండిపెండెన్స్ డిస్క్రిషన్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ రెమిషన్. సో రెమిషన్ లోపల గవర్నర్కి ఏం లేదంట, నో ఇండిపెండెంట్ డిస్క్రిషన్. అందుకే ఆర్టికల్ 163 కూడా మీకు ముందే చెప్పేసాను, ఆర్టికల్లో మెన్షన్ చేస్తారో లేదో మనకు సంబంధం లేదు, బట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ సో మచ్ ఇంటర్లింక్డ్ దట్ వీ హ్యావ్ టు హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్ ఓవర్ దిస్ అనమాట. సో 163 ఏం చెప్తుంది? జనరల్ ప్రిన్సిపల్ దట్ గవర్నర్ షెల్ ఎక్సైజ్ ఫంక్షన్స్ with the aid and advice of Council of Ministers. The ruling ఏంటి? The governor is bound by the advice. సో ఏదైతే Council of Ministers అడ్వైస్ ఇస్తారో దాన్ని పాటించాల్సిన బాధ్యత ఎవరిది? గవర్నర్. మీనింగ్ దే కెనాట్ టేక్ ఏ డిఫరెంట్ వ్యూ ఫ్రమ్ క్యాబినెట్ ఈవెన్ ఇఫ్ దే పర్సనలీ డిసగ్రీ. వాళ్ళకి నచ్చకపోయినా చేయాల్సిందే. సో ల్యాండ్ మార్క్ జడ్జ్మెంట్ ప్రెసిడెంట్స్ ఏంటి? Maruram versus Union of India. So Maruram versus Union of India, the Madras High Court cited this landmark Supreme Court case. It held that governor in Article 161 and president in Article 72 actually means state or central government. So Maruram case లో డైరెక్ట్ గా చెప్పింది అనమాట, గవర్నర్ ఇన్ 161 and president in 72 అంటే ఏంటి? స్టేట్ ఆర్ సెంట్రల్ గవర్నమెంట్. ద పర్సనల్ ఒపీనియన్ ఆఫ్ ది హెడ్ ఆఫ్ ది స్టేట్ ఈస్ ఇర్రెలవెంట్. సో వెరీ ఇంపార్టెంట్. సో మరురామ్ కేసు లోపల it is not personal satisfaction of the president or the governor, it is the decision of Council of Ministers. గుర్తుపెట్టుకోండి, మరురామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా క్వశ్చన్స్ రావచ్చు. ఏ ఏరియాస్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయంటే మీరు దొరికిపోవడం తప్ప ఇంకొక ఆప్షన్ ఉండదు మీ దగ్గర. సో మరురామ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎగ్జామ్. సో క్వశ్చన్స్ రావచ్చు. నెక్స్ట్ judicial review. While the governor power is executive, the exercise of that power is subject to limited judicial review అన్నమాట.
It is found to be arbitrary, modified, or based on irrelevant considerations. So judicial review ఉంది. So judicial hierarchy and benches. Division bench level typically consists of 2 judges. Full bench and usually consists of 3 or more judges. It is formed when they have conflicting decisions between 2 different division benches అన్నమాట. సో అప్పుడు ఫుల్ బెంచ్ వస్తుంది. సో జ్యుడిషియల్ టర్మ్స్ కూడా తెలుసుకోవడం చాలా ఇంపార్టెంట్. యాజ్ వీఆర్ ప్రిపేరింగ్ ఫర్ యూపీఎస్సీ, దిస్ అ పార్ట్ ఆఫ్ ద లార్జర్ ప్రిపరేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ అనమాట. ఎ ప్రాసెస్ వేర్ ఎ స్మాలర్ బెంచ్ ఆస్క్స్ ఎ లార్జర్ బెంచ్ టు ప్రొవైడ్ అథారిటేటివ్ ప్రొనౌన్స్మెంట్ ఆన్ ఎ డిస్ప్యూటెడ్ లీగల్ క్వశ్చన్. సో ఇప్పుడు మద్రాస్ హైకోర్టు చెప్పింది, రెమిషన్ చేస్తున్నప్పుడు గవర్నర్ ఈస్ బౌండ్ బై ద అడ్వైజ్ ఆఫ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. Consider the following statements regarding the powers of governor in India. The governor is bound by the advice of Council of Ministers while exercising powers under 161. So direct ఏ కేసులో చెప్పాం, మరురామ్ కేసు లోపల చెప్పాం. The governor can exercise absolute discretion granting remission independent of state's cabinet advice. అతని దగ్గర పవర్ లేదు. Article 161 of the Constitution deals with the power of governor to grant pardons, reprieves, respite and remissions. So 72 ప్రెసిడెంట్ గురించి వస్తుంది, ప్లస్ 18 అంతా 161. సో 161 ఎవరి గురించి వస్తుంది, గవర్నర్ గురించి చూసుకుంటుంది. సో సెకండ్ స్టేట్మెంట్ ఈస్ రాంగ్, 1 and 3 ఆర్ రైట్. విచ్ ఆర్ ది ఫాలోయింగ్ ఆర్ రైట్? అండ్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈస్ 1 and 3. సో ఎంత సింపుల్గా పాలిటీ అనేది సాల్వ్ చేయొచ్చు వన్ యూ హ్యావ్ కంప్లీట్ నాలెడ్జ్. సో గవర్నర్ ఈస్ బౌండ్ బై క్యాబినెట్స్ అడ్వైస్, నో అబ్సల్యూట్ డిస్క్రిప్షన్. అతనికి అబ్సల్యూట్ డిస్క్రిప్షన్ అనేది లేదు. అండ్ లాస్ట్, వెస్ట్ ఏషియా క్రైసిస్ హిట్స్ హీలియం సప్లైస్. సో హీలియం సప్లైస్ని వెస్ట్ ఏషియా క్రైసిస్ తగులుకుందంట. వెస్ట్ ఏషియా క్రైసిస్ వల్ల హీలియం సప్లైస్ అఫెక్ట్ అయ్యంట. సో చూద్దాం రండి. ద ఆన్ గోయింగ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇన్ వెస్ట్ ఏషియా, పర్టికులర్లీ డిస్రప్షన్స్ ఇన్ ఖతార్. సో ఖతార్ అనేది లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్, హీలియం అన్నిటికి ఇదేలాగా ఉంది. సో మేజర్ హీలియం ఎక్స్పోర్టర్ హ్యావ్ సివియర్లీ ఇంపాక్టెడ్ గ్లోబల్ హీలియం సప్లైస్. సో హీలియం అనేది తెలుసు కదా, లైటెస్ట్ గ్యాస్. సో దీని యొక్క చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఇండియా బీయింగ్ ఫుల్లీ ఇంపోర్ట్ డిపెండెంట్ ఫేసెస్ రిస్క్ టు క్రిటికల్ సెక్టర్. సో హీలియం ఎక్కడెక్కడ వాడతారంట, హెల్త్ కేర్ అండ్ సెమీ కండక్టర్ మ్యానుఫ్యాక్చరింగ్. నిన్నే మనం మాట్లాడాం సెమీ కండక్టర్ ఇండస్ట్రీలో మనం తోపు అవుదాం అనేసి. సో సైంటిఫిక్ ప్రాపర్టీస్ ఆఫ్ హీలియం. సో ఎట్లయినా సైన్స్ అండ్ టెక్నాలజీ క్వశ్చన్స్ వస్తాయి. ఏవైతే న్యూస్లో ఉన్నాయో వాటిని బేస్ చేసుకొని క్వశ్చన్ ఇవ్వడానికి ట్రై చేస్తారు అనమాట యూపీఎస్సీ అనేవాడు ఏదో దేవుడో ఏదో కాదు. వాళ్ళకి ఏదైతే న్యూస్లో ఉన్న టాపిక్స్ ఉంటాయో దాని మీద మనకు అవగాహన ఉందో లేదో చూడడానికి ట్రై చేస్తారు అనమాట. సో హీలియం ప్రాపర్టీస్ చూడండి. ఇట్ ఈస్ ఎ కలర్లెస్, ఆర్డర్లెస్, టేస్ట్లెస్, నాన్ టాక్సిక్ అండ్ ఇనర్ట్ గ్యాస్. గుర్తుపెట్టుకోండి, ఇనర్ట్ గ్యాస్ అంటే దేంతో రియాక్ట్ అవ్వదు. సో హీలియం యొక్క క్యారెక్టరిస్టిక్స్ చూసుకోండి. ఇట్స్ ఎ కలర్లెస్, దానికంటూ కలర్ ఉండదు, స్మెల్ ఉండదు, టేస్ట్ ఉండదు, నాన్ టాక్సిక్. అండ్ ఇట్ ఈస్ ద సెకండ్ లైటెస్ట్. హైడ్రోజన్ తర్వాత ఎవరు వస్తారు పీరియాడిక్ టేబుల్లో? హీలియం. మోస్ట్ అబండెంట్ ఎలిమెంట్ ఇన్ అబ్జర్వబుల్ యూనివర్స్ అనమాట. సో ఇట్ ఈస్ సెకండ్ లైటెస్ట్ అండ్ సెకండ్ మోస్ట్ అబ్జర్వబుల్ ఎలిమెంట్ ఇన్ అబ్జర్వబుల్ యూనివర్స్. సో లిక్విడ్ హీలియం అంటే ఇట్ హ్యాస్ ద లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఆఫ్ ఎనీ ఎలిమెంట్ అనమాట. సో లిక్విడ్ హీలియంకి చాలా లోయెస్ట్ బాయిలింగ్ పాయింట్ ఉంటుంది. సూపర్ కండక్టివిటీ. లిక్విడ్ హీలియం ఈజ్ యూజ్డ్ టు కూల్ అనమాట. సో హీలియంని ఎక్కడ యూజ్ చేస్తాం? కూల్ చేయడానికి సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ లోపల. మనం క్వాంటమ్ టెక్నాలజీ లోపల ప్రైజ్ ఇచ్చాం కదా, నోబెల్ ప్రైజ్. అందులోపల కూడా వాళ్ళు ఒక 2 సూపర్ కండక్టర్స్ తీసుకున్నారు. సో లిక్విడ్ హీలియం ఈజ్ యూజ్డ్ టు కూల్ సూపర్ కండక్టింగ్ మ్యాగ్నెట్స్ టు ఎక్స్ట్రీమ్లీ లోవర్ టెంపరేచర్స్ అనమాట. సో నార్మల్గా సూపర్ కండక్టర్స్ అనేవి 0 degrees Celsius దగ్గర వర్క్ అవుతాయి కాబట్టి దిస్ ప్రాపర్టీ ఈజ్ ఇండిస్పెన్సిబుల్ ఫర్ హెల్త్ కేర్. సో ఎంఆర్ఐ స్కానింగ్ లోపల రూమ్ లోపల కూడా చూస్తే చాలా కూల్గా ఉంటుంది. నెక్స్ట్ టెక్నాలజీ, సూపర్ కండక్టర్ ఫ్యాబ్రికేషన్స్, ఫైబర్ ఆప్టిక్స్ అన్నిటి లోపల కూడా ఇది యూజ్ అవుతుంది. నెక్స్ట్ క్వెంచింగ్ అంటే ఏంటి? If helium levels drop below a critical threshold in an MRI, the magnets lose superconductivity and the liquid helium rapidly vaporizes. A process called quench which can damage the equipment అనమాట. సో హీలియం లెవెల్స్ పడిపోతే ఎంఆర్ఐ స్కానర్స్ కూడా దెబ్బతినే ఛాన్సెస్ ఉంటాయండి. చూడండి, సో మన హెల్త్ కేర్ సెక్టర్ దీని మీద చాలా డిపెండెంట్. సో జాగ్రఫీ అండ్ రిసోర్సెస్. Qatar is massive player accounting for roughly 34% of global helium exports. సో 35% ఆఫ్ గ్లోబల్ హీలియం ఎక్స్పోర్ట్స్ ఖతర్ నుంచి వస్తాయి. సో ఈ మీరందరూ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ఇవన్నీ చదువుకుంటే యూపీఎస్సీ వాడు వేసుకొని హీలియం ఎక్స్పోర్ట్స్ మీద క్వశ్చన్ అడిగేస్తాడు, దొరికిపోతాం అనమాట. సో ఖతర్ ఇస్ ద మ్యాక్సిమం మ్యాసివ్ ప్లేయర్. 34% ఆఫ్ హీలియం ఎక్స్పోర్ట్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి?
ఇండియా సినారీ ఏంటి? 100% ఇంపోర్ట్ డిపెండెంట్. ఇండియా కరెంట్లీ హ్యాస్ జీరో డొమెస్టిక్ ప్రొడక్షన్ ఆఫ్ హీలియం. సో ఇట్లాంటి స్టేట్మెంట్స్ వచ్చినట్టు దొరికిపోతాం. హీలియం ప్రెసెంట్ ఇండియా లోపల తయారు చేయట్లేదు. అందరూ గుర్తుపెట్టుకోండి, 100% ఇంపోర్ట్ డిపెండెంట్ అంట. ప్రైమరీ సోర్స్ 50% మనం ఎక్కడి నుంచి తెచ్చుకుంటాం, మనకు దగ్గర కాబట్టి ఖతర్. ఓవర్ 50% ఆఫ్ ఇండియాస్ హీలియం ఇంపోర్ట్స్ ట్రెడిషనల్లీ కమ్ ఫ్రమ్ ఖతర్. సో డొమెస్టిక్ ట్రేసెస్, కొంత ట్రేసెస్ ఉన్నాయి ఎక్కడెక్కడ. Traces of helium are found in natural gas fields, West Bengal and Jharkhand. Economic threshold ఏంటి? For helium extraction from natural gas to be commercially viable, it usually needs a concentration of at least 0.2% of India's రిజర్వ్స్ ఆర్ కరెంట్లీ బిలో దిస్ థ్రెషోల్డ్ అనమాట. సో ప్రెసెంట్ ఇండియా లోపల ఆ కెపాసిటీ లేదు. ఆల్టర్నేటివ్ సప్లయర్స్ ఎవరు? మేజర్ ప్రొడ్యూసర్స్ ఇంక్లూడ్ యూఎస్, రష్యా, సౌత్ ఆఫ్రికా అండ్ తంజానియా. వీళ్ళు కూడా అవుతున్నారంట. సో గుర్తుపెట్టుకోండి, హీలియం మీద క్వశ్చన్ వచ్చే ఛాన్స్ ఉంది. Consider the following statements regarding helium. Helium is chemically inert, was primarily used in cooling superconducting magnets in MRI machines. Very, very important. First statement is right. ఇందాకే మాట్లాడుకున్నాం. India is largely self-sufficient. No, India is largely 100% dependent on imports. మన ఇండియా లోపల అసలు హీలియం తయారీయే లేదు. So second statement is wrong. Helium has viable substitutes in most of its industrial and medical applications. So helium కి సబ్స్టిట్యూట్స్ అనేవి ఏమీ లేవు. దానికి కావాల్సిందే, దానికంటూ సబ్స్టిట్యూట్స్ ఏం లేవు ప్రెసెంట్ మార్కెట్లో. హీలియం పక్కాగా కావాల్సిందే. సో కరెక్ట్ ఆన్సర్ టు దిస్ క్వశ్చన్ ఈజ్ 1 ఓన్లీ. హీలియం హ్యాస్ నో ఈజీలీ సబ్స్టిట్యూట్స్ ఇన్ కీ యూజెస్. సో సూపర్ కండక్టర్స్ లోపల, ఎంఆర్ఐ డివైజెస్ లోపల హీలియమే కావాలి. హీలియంకి తగ్గ సబ్స్టిట్యూట్ అనేది లేదు. సో దీస్ ఆర్ ది ఆర్టికల్స్ దట్ వీ హ్యావ్ డిస్కస్డ్ కాంప్రిహెన్సివ్లీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఖతర్కి రిలేట్ చేస్తూ హీలియం ఆర్టికల్, సో పాలిటిక్స్ సంబంధించి రెమిషన్ 161, 163 అన్నింటిని లింక్ చేస్తూ ప్యాట్రియాట్ సిస్టమ్, డిఫెన్స్ ఎక్విప్మెంట్స్ గురించి మాట్లాడడం. సో ప్రెసెంట్ పీస్ ఇన్ వెస్ట్ ఏషియా గురించి ఏమేమి చేయాలో మాట్లాడడం. అండ్ ఫస్ట్ ఇష్యూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గురించి, రూల్ ఆఫ్ లా గురించి మాట్లాడడం. ఇంత డెప్త్ అనాలిసిస్ ఎవరు కూడా ఇంత లిమిటెడ్ టైంలో ఇంత ఫాస్ట్గా ఎవరు చెప్పరు. సో మీ గురించి నేను ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నా కాబట్టి ఐ రిక్వెస్ట్ యూ ఆల్ గైస్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ టు ఎల్టెక్స్ క్లాసెస్ అనమాట. మీరు ఈ పని చేసినప్పుడల్లా నా యొక్క రెప్యుటేషన్ పెరుగుతుంది, మీకు కూడా మంచి కాన్సెప్ట్స్ వస్తాయి, నేను కూడా ఇంకా ఇంకా ప్రూవ్ చేసుకోవడానికి ట్రై అవుతుంది అన్నమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. ఎల్టెక్స్ క్లాసెస్ చూస్ చేసుకున్నందుకు ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ యూ గైస్ ఆర్ ఫాలోయింగ్. వ్యూస్ తక్కువ వస్తున్నాయి, ఇట్స్ ఓకే. మీ అందరూ కూడా మరి మిగతా ఈ టైంలో ప్రిలిమ్స్ ప్రిపరేషన్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఒక్కొక్కరు చూస్తూ ఉంటారు. ఓకే, నో ప్రాబ్లం. బట్ నా యొక్క 100% ఎఫర్ట్ ఏదైతే ఇవ్వాలో అది ఇస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ లైవ్ ఫ్రమ్ నెక్స్ట్ వీక్. సో అప్పటి నుంచి మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను అనమాట. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ఎల్టెక్స్ క్లాసెస్. We'll meet in our tomorrow's analysis. Thank you very much.